ఇప్పుడు మనం ఫిజిక్స్‌లో చాప్టర్ 3 రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, యాక్చువల్‌గా ఇదివరకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కూడా ఉండేది దీని ముందు. కానీ సిలబస్‌లో డిలీట్ చేసేశారు. సో, ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అంటే రిఫ్లెక్షన్ గురించి డిస్కస్ చేశాం కదా అని చెప్పారు. సో, ఈ నేచర్ యొక్క బ్యూటీని మనం చూడగలుగుతున్నామంటే అది లైట్ వల్లే. అదే కాకుండా లైట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినాని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు తెలిసిన ఫినామినా. లైట్ ఎగ్జిబిట్ చేసే ఫినామినా ఏమన్నా తెలిస్తే చెప్పండి. రెయిన్బో. సూపర్. నేనైతే మీ ఏజ్‌లోనుంటే రెయిన్బో అనే చెప్పేవాడిని. లైట్ ఎగ్జిబిట్ చేసే వన్ ఆఫ్ ద మ్యాజికల్ ఫినామినా ఏంటి అంటే రెయిన్బో. ఇంకా మిరేజెస్ గురించి మీకు తెలుసు కదా! ఎండమాములు ఎప్పుడన్నా చూసారా ఎవరన్నా? చూసాం బ్రో. ఓకే. నేను కూడా ఈ మధ్యే ఒక 2, 3 ఇయర్స్ క్రితమే చూసినట్టున్నాను. హైవే మీద వెళ్తున్నప్పుడు కనిపించింది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదే అనుకునేవాడిని. బట్ చూస్తే చాలా అమేజింగ్‌గా ఉంటది. నిజంగా నీళ్లున్నట్టు ఉంటాయి. దాని దగ్గరికెళ్ళిన తర్వాత నీళ్లు ఉండవు. ఓకేనా? సో, మిరేజ్. ఇది కూడా మిరేజ్ అందరికీ తెలుసు కదా! ఎండమావులు అంటారు. మనం హాట్ సమ్మర్ డే రోజు పెద్ద మంచి తార్ రోడ్ మీద వెళ్తూ ఉంటే కొంత దూరంలో వాటర్ ఉన్నాయేమో అనిపిస్తది. బట్ ఆ ప్లేస్ దగ్గరికి వచ్చిన తర్వాత వాటర్ ఉండవు. ఓకేనా? సో, ఇది మిరేజ్ అంటే. ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినాని లైట్ అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటది. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవన్నీ రాయాలి. ఇప్పుడు మీకు ఎగ్జామ్‌లో అడగొచ్చు. వాట్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ ఫినామినా ఎగ్జిబిటెడ్ బై లైట్ అని చెప్పేసి. మీరు ఇవన్నీ రాయాలి. ఎగ్జాంపుల్స్ రాస్తే వాళ్ళు కొంచెం మంచిగా ఫీల్ అవుతారు. ఏదో టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిందే కాకుండా. ఇప్పుడు మీరెప్పుడన్నా గమనించారా? ఒక పెద్ద వెసెల్ ఏదన్నా గిన్నెలో మీరు ఫుల్‌గా వాటర్ పెట్టేసి దాంట్లో ఏదన్నా చిన్న ఆబ్జెక్ట్ ఏస్తే అది కొంచెం పైకొచ్చినట్టుగా అనిపిస్తది. మీరెప్పుడన్నా గమనించారా? అర్థమవుతుందా చెప్పేది? ఒక గిన్నె లాంటి దాంట్లో మీరు ఫుల్‌గా వాటర్ పెట్టేసి పెద్ద దాంట్లో చిన్న దాంట్లో కాదు. ఫుల్‌గా వాటర్ పెట్టేసి ఏదన్నా చిన్న ఆబ్జెక్ట్ ఏస్తే అది కొంచెం హైట్ ఎక్కువ మన ముందుకొచ్చినట్టుగా అనిపిస్తది. ఓకేనా? ఇది లైట్ ఎగ్జిబిట్ చేసే వన్ ఆఫ్ ద ఫినామినా. నెక్స్ట్‌ది ఒక గాజు గ్లాస్‌లో రౌండ్‌గా ఉండే ఒక గాజు గ్లాస్‌లో మీరు ఒక నిమ్మకాయని పెట్టేసి నీళ్లు పోసేసారనుకోండి. ఆ నిమ్మకాయ సైజ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తది. నెక్స్ట్‌ది ఒక న్యూస్ పేపర్ గానీ, ఒక టెక్స్ట్ బుక్ గానీ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ మీద ఒక గ్లాస్ స్లాబ్ పెట్టారు. గ్లాస్ స్లాబ్ అంటే ఏంటి అంటే సర్క్యులర్ షేప్‌లో లేదా రెక్టాంగులర్ షేప్‌లో ఉండే ఒక గ్లాస్ డిస్క్ లాంటిది. ఓకేనా? దానికి రెక్టాంగిల్ షేప్‌లో ఉండే ఒక గ్లాస్. ఓకేనా? దాన్నే గ్లాస్ స్లాబ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని తీసుకెళ్ళి ఒక టెక్స్ట్ బుక్ మీద గానీ, న్యూస్ పేపర్ మీద గానీ పెడితే మీకు లెటర్స్ అనేవి కొంచెం సైజ్ కొంచెం పెరిగినట్టు కనిపిస్తాయి. కొంచెం ముందుకొచ్చినట్టు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేశారా ఎప్పుడన్నా? అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. అవునా కాదా? ఆ లెమన్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వ్ చేశాను. ఓకే. ఇవన్నీ రియల్ లైఫ్‌లో మనం చూస్తూనే ఉంటాం. ఏదో ఒక పెద్ద టబ్‌లో వాటర్ పట్టుంటాయి. దాని బాటమ్ సర్ఫేస్ కొంచెం పైకొచ్చినట్టుగా అనిపిస్తది. యాక్చువల్‌గా ఒక టబ్ యొక్క లోతెంతో మనకు తెలుసు. కానీ దాంట్లో ఫుల్‌గా వాటర్ పట్టిన తర్వాత మనకి ఇల్యూజన్‌గా ఏమనిపిస్తదంటే ఆ టబ్ కొంచెం స్ట్రింక్ అయిపోయినట్టు, ఎత్తు తగ్గిపోయినట్టు అనిపిస్తది. ఇవన్నీ మీరు గ్యారంటీగా గమనించే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద డ్రమ్స్ ఉంటాయి. బ్లూ కలర్‌వి మనం వాటర్ పట్టుకుంటాం. సో, అట్లాంటి వాటిలో కూడా ఇది నోటీస్ చేయొచ్చు. ఏదన్నా ఆబ్జెక్ట్‌ని మనం వాటర్‌లో ఏస్తే అది సైజ్ పెరిగి కనిపించడం, ఇది కూడా మనం అబ్జర్వ్ చేసే ఉంటాం. అండ్ ఒక థిక్ గ్లాస్ స్లాబ్‌ని మనం న్యూస్ పేపర్ మీద గానీ, దేని మీద పెట్టినా, ఏ ఆబ్జెక్ట్ మీద పెట్టినా అది కొంచెం ఎత్తుగా కనిపిస్తది. అండ్ పెద్ద లెటర్స్ లాగా సైజ్ పెరిగినట్టు కనిపిస్తది. ఇవన్నీ కూడా మనకి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్లే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ ఏంటి అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. బొమ్మ గీయాల్సిన అవసరం లేదు. మీరు ఇమాజిన్ చేసుకోగలరు అనుకుంటున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి.
సగం వరకే వాటర్ తీసుకోండి. దాంట్లో ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదన్నా స్ట్రైట్ ఆబ్జెక్ట్ ఏదన్నా పెట్టండి. మీరు దాన్ని పక్క నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుంది? అంటే విరిగిపోయినట్లు కనిపిస్తుంది. వంగినట్టు కనిపిస్తుంది. మీరు ఏం ఆ. లేదు, కావాలంటే ఇప్పుడైనా మీ కిచెన్ రూమ్లోకి వెళ్ళి మంచి గ్లాస్ తెచ్చుకోండి. గాజు గ్లాస్ ఒకటి తెచ్చుకొని దాంట్లో పెట్టండి. ఆబ్వియస్లీ మీకు పక్కాగా బెండ్ అయినట్టు ఈజీగా కనిపిస్తుంది. నెక్స్ట్ది ఇవన్నీ కాదు అంటే మీరు కెమిస్ట్రీ ల్యాబ్ చేసి ఉంటే కనుక మీరు నోటీస్ చేసే ఉంటారు. గ్లాస్ రాడ్ ఉంటుంది కదా కెమిస్ట్రీ ల్యాబ్స్లో. జనరల్గా గ్లాస్ రాడ్ సన్నగా ఉంటుంది కాబట్టి పెడితే ఆ బెండింగ్ మనకి క్లియర్గా అర్థం అవుతుంది బాగా. ఓకేనా? మీరు ఈసారి కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళినప్పుడన్నా చూడండి, బీకర్లో వాటర్ పోసేసి గ్లాస్ రాడ్ ఉంటుంది, యాసిడ్స్ని వీటన్నిటిని ఏ కెమికల్ అయినా మిక్స్ చేయడానికి గ్లాస్ రాడ్ వాడుతూ ఉంటాం, బాగుంటుంది చూడటానికి సన్నగా. సో దాన్ని వాటర్లో పెట్టేసి బీకర్లో హాఫ్ లెవెల్లో ఫిల్ అయి ఉన్న బీకర్లో పెట్టేసి పక్క నుంచి చూడండి, కొంచెం బెండ్ అయినట్టు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే ఇది కూడా రిఫ్రాక్షనే. ఓకేనా? సో ఇది యాక్టివిటీ 1, బెండ్ అయినట్టు కనిపిస్తుందా లేదా అని చెప్పేసి చూడమంటున్నారు. నెక్స్ట్ ఇది పైనుంచి చూడండి. పైనుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుంది? సైడ్ నుంచి చూస్తే కొంచెం బెండ్ అయినట్టు కనిపించింది, పైనుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుంది? యాక్చువల్గా చూసేదాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ది చాలా వరకు బెండ్ అయినట్టే కనిపిస్తుంది పైనుంచి చూసినా కూడా. ఓకేనా? మీరు అదనే కాదు, ఎక్స్పెరిమెంట్ అనే కాదు, రియల్ లైఫ్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా వస్తువులు కొంచెం బెండ్ అయినట్టే ఉంటాయి పైనుంచి చూసినా కూడా. ఓకేనా? నెక్స్ట్ది యాక్టివిటీ 2, రియల్ లైఫ్ అబ్జర్వేషన్ ఎట్లా డిస్కస్ చేయండి. ఓకేనా? నాకేంటంటే దీనికి డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. కొన్నిసార్లు పైనుంచి చూసినా కూడా బెండ్ అయినట్టే ఉంటుంది. కొన్నిసార్లు ఏంటి అంటే ఇప్పుడు అంట్లు కడుగుతూ ఉంటాం కదా, ఒక గంట పెట్టాం అనుకోండి వాటర్లో, అది ఒక్కోసారి స్ట్రైట్గా ఉందేమో అన్నట్టే అనిపిస్తుంది, బెండ్ అయినట్టు అనిపించదు పైనుంచి చూసినప్పుడు. మీ రియల్ లైఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి? పైనుంచి చూస్తే బెండ్ అయినట్టు ఉంటుందా లేకపోతే స్ట్రైట్గా ఉంటుందా? ఓకే, ఒక్కసారి ఏం చేద్దాం అంటే ఈరోజు అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఈవినింగ్ క్లాస్కి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఓకేనా? సో పక్క నుంచి చూస్తే మాత్రం షోర్ అది బెండ్ అయినట్టు కనిపిస్తుంది, అందరం చూసే ఉంటాం ఇప్పటికి. అది కూడా ఒకసారి చేయండి కావాలంటే. నెక్స్ట్ యాక్టివిటీ 2, మీ అందరూ నాకు అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. రిషి గీసిన పిక్చర్. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఏం లేదు, సన్ ఉంది, సన్కి ఎదురుగా ఒక వాల్ ఉంది. ఓకేనా? ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్కి ఎదురుగా ఇటువైపు ఇది ల్యాప్టాప్ అనుకోండి, ఇలా ల్యాప్టాప్కి ఎదురుగా నేను కూర్చొని ఉన్నాను ఇప్పుడు. అంటే నా ఫేస్ దగ్గర సన్ ఉందనుకోండి, ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారు కదా, ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది ఒక వాల్ అనుకోండి. అర్థమైందా? నా ఫేస్ దగ్గర సన్ ఉంది, ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది ఒక 30 feet లాంగ్ వాల్. ఓకేనా? 30 feet 30 meter ఏదో చెప్తారు, 30 feet లాంగ్ వాల్ ఇది. ఇంతవరకు అర్థమైందా? ఎదురుగా ఉండాలి. ఇదివరకు అర్థమైందా లేదా? ఎదురుగా ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైనా కూడా చాలా హాట్గా ఉన్న రోజు, బాగా చాలా వేడిగా ఉండి సన్న బాగా షైన్ అవుతూ ఉండాలి, టెంపరేచర్ కూడా చాలా వేడిగా ఉండాలి. ఇట్లాంటి రోజునే ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఓకేనా? ఏం చేయాలి అంటే ఒకవైపు ఏమో మీరు నుంచోవాలంట, ఇంకోవైపు ఏమో మీ ఫ్రెండ్ ఏదన్నా మెటల్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఏం పట్టుకున్నాడో ఒక బిందె పట్టుకున్నాడు. ఓకేనా? సో ఒక మెటల్ ఆబ్జెక్ట్ పట్టుకొని నుంచోవాలి. పట్టుకొని మీ ఫ్రెండ్ మీరేమో ఇక్కడ స్టేబుల్గా నుంచొని ఉండాలి, మీరు ఎక్కడికి కదలకూడదు, మీరు జస్ట్ ఆ వాల్ కలిసి చూస్తూ ఉండాలి. మీ ఫ్రెండ్ ఏం చేయాలంటే అదర్ సైడ్ ఆఫ్ వాల్ ఉన్న ఫ్రెండ్ కొంచెం దగ్గరకు వస్తూ ఉండాలి, ఈ వాల్కి ఈ ఆబ్జెక్ట్ని కొంచెం దగ్గరికి తెస్తూ ఉండాలి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుంది అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఈ వాల్ మీద పడుతుంది.
అర్థమైందా? మిర్రర్‌లో మీరు ఇమేజ్ చూస్తారు కదా! మిర్రర్‌లో మీరు ఇమేజ్ చూసినప్పుడు ఎంత రిఫ్లెక్షన్, ఎంత క్లారిటీ వస్తదో, అంత క్లియర్‌గా ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడ పడుతుంది. కాకపోతే కొంచెం డిస్టార్షన్ అనేది ఉంటుంది. డిస్టార్షన్ అంటే షేప్ అనేది కొంచెం సాగినట్లు అట్లా ఉంటుంది. ఓకేనా? అంటే షాడోనా అన్న? షాడో కాదు. నేను అదే చెప్పేది. షాడోకి, రిఫ్లెక్షన్‌కి చాలా తేడా ఉంది కదా! రిఫ్లెక్షన్ పడుతుంది. ఓకేనా? రిఫ్లెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుందన్న. రిఫ్లెక్షన్ పడుతుంది. ఈ ఆబ్జెక్ట్ యొక్క ప్రతిబింబం అనేది ఈ వాల్ మీద పడుతుంది. రియల్ లైఫ్ అబ్జర్వేషన్ ఇది. ఈ ఎక్స్పెరిమెంట్‌ని జనరల్‌గా అబ్జర్వ్ చేశారు చాలామంది. సో, ఇదివరకు అర్థమైంది కదా! ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేది. ఒక వాల్ ఉంది. ఆ వాల్ ఏమో సన్‌ని ఫేస్ చేస్తూ ఉంది. ఆ వాల్ కొంచెం 30 ఫీట్ లాంగ్ ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్‌ని మనం హాట్ సన్నీ డే రోజు పర్ఫామ్ చేయాలి. ఒకవైపేమో మీరు నుంచోవాలి. ఇంకోవైపేమో మీ ఫ్రెండ్ నుంచుంటాడు. మీ ఫ్రెండ్ ఒక బ్రైట్ మెటల్ ఆబ్జెక్ట్ అంటే మంచి మెటల్ ఆబ్జెక్ట్ బాగా రిఫ్లెక్ట్ చేయగలిగే మెటల్ ఆబ్జెక్ట్‌ని పట్టుకుంటాడు. ఆ మెటల్ ఆబ్జెక్ట్‌ని చిన్నగా వాల్‌కి దగ్గరగా తెస్తూ ఉంటాడు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ దగ్గర ఏమైతది అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ షాడో కాదు. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది వాల్ మీద ఫార్మ్ అవుతుంది. కొంచెం డిస్టార్షన్ ఉండే అవకాశం ఉంది ఆ ఇమేజ్‌లో. కాకపోతే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ మంచిగా ఫార్మ్ అవుతుంది దీని మీద. ఈ వాలే మిర్రరా అన్నంత బాగా ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ వాల్ మిర్రర్ అయితే ఇమేజ్ ఫార్మ్ అవుతుంది ఆబ్వియస్‌లీ. కానీ ఈ వాల్ అనేది మిర్రర్ కాదు మనకు తెలుసు. కానీ ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. దీనికి కారణం ఏంటి అంటే మీకు చాలా మందికి ఆల్రెడీ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ చదివిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది దీనికి కారణం. ఓకేనా? సో, ఎక్స్పెరిమెంట్ అయితే అర్థమైంది కదా! కారణం ఏంటి ఇవన్నీ కాకపోయినా జస్ట్ అసలు ఏం చేస్తున్నాం? ఏం జరుగుతుంది? ఇంతవరకు అర్థమైందా లేదా అందరికి? అర్థమైందన్న. ఎవరికన్నా అర్థం కాలేదా? కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అర్థమైందన్న. అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్ ఇది కొంచెం కంటిన్యూ చేసుకుందాం. అంటే లెసన్ అంటే క్లాస్ కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. ఈరోజు ఇబ్బంది ఏం లేదుగా. 6:30, 7 వరకు అయినా ఇబ్బంది ఏం లేదు కదా! ఎవరికి స్కూల్ లేదు కదా! లేదన్న. ఓకే. సో, ఇది ఎక్స్పెరిమెంట్. దీనికి కారణం ఏంటి అంటే లైట్ యొక్క ఒక ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఫినామినన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది. అది మీకు సిలబస్‌లో లేదు కాబట్టి అదేంటి అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయటం వల్ల మీకు అంత ఉపయోగం ఉండదు ప్రస్తుతం. ఫ్యూచర్‌లో మీరు తప్పకుండా ఇంటర్‌లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి చదువుకుంటారు. మనం మిరేజ్ అని చెప్పుకున్నాం కదా ఇందాక ఎండమావులు అని. సో, ఎండమావి కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్‌కి ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్‌ది మనకి ల్యాండ్‌లైన్ ఫోన్స్ ఉన్నాయి. ల్యాండ్‌లైన్ ఫోన్స్‌లో మనకి వైర్‌ని కట్ చేస్తే వైట్ కలర్ ఫైబర్స్ మీరందరూ అబ్జర్వ్ చేశారా ఎప్పుడన్నా? వైట్ కలర్ అవునా. థిన్ ఫైబర్స్. ఓకేనా? అవి ఆప్టికల్ ఫైబర్స్ అంటాము. మనం ఫోన్‌లు మాట్లాడుకుంటున్నాము అంటే చాలా దూరం వాళ్ళతో కూడా దానికి కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే కారణం. మిరేజ్ అంటే ఎండమావికి కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే కారణం. దీనికి కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే కారణం. ఓకేనా? కానీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి మనం ఇప్పుడు చదువుకోవట్లేదు. ఫ్యూచర్‌లో ఇంటర్‌లో మీరు చదువుకుంటారు. అప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్‌ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇంటర్‌లో మళ్ళీ మీకు ఎక్స్పెరిమెంట్ రాదు. కానీ ఒక్కసారి మళ్ళీ ఈ ఎక్స్పెరిమెంట్‌ని గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు ఇట్లా ఫామ్ అయింది అని. ఎందుకు అంటే ఒక్క పాయింట్ చెప్తాను. అది ప్రస్తుతం మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. మిరేజ్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హీటింగ్ జరగటం వల్ల ఫామ్ అవుతుంది. ఎయిర్ అనేది డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హీటింగ్ జరగటం వల్ల ఫామ్ అవుతుంది. ల్యాండ్‌కి దగ్గరగా ఉన్న ఎయిర్ ఏమో బాగా హాట్‌గా ఉంటుంది. ల్యాండ్‌కి దూరంగా ఉన్న ఎయిర్ గాలి తక్కువ హాట్‌గా ఉంటుంది. అట్లానే బాగా సన్నీ డే రోజు వాల్ అనేది బాగా హీట్ ఎక్కిపోయిద్ది కాబట్టి వాల్‌కి దగ్గరగా ఉన్న ఎయిర్ ఏమో బాగా హీట్ ఎక్కువ ఉంటుంది. వాల్‌కి దూరంగా ఉన్న ఎయిర్ ఏమో హీట్ తక్కువగా ఉంటుంది. అంటే సేమ్ మిరేజ్ ఎట్లా అయితే ఫామ్ అయిద్దో అదే ప్రాసెస్‌లో మనకి ఈ రిఫ్లెక్షన్ అనేది ఈ ఎక్స్పెరిమెంట్‌లో రిఫ్లెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. మీకు ఇదేమీ అర్థం కాకపోయినా ఎక్స్‌ప్లనేషన్ ఏమి అర్థం కాకపోయినా అంత అవసరం లేదు. ఎందుకంటే మీకు ఎక్స్పెరిమెంట్ ఏంటి, రిజల్ట్ ఏంటి అని తెలిస్తే చాలు. బట్ ఫ్యూచర్‌లో మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మిరేజ్ ఎట్లయితే ఫామ్ అవుతుందో అదే ప్రాసెస్‌లో ఈ రిఫ్లెక్షన్ కూడా ఫామ్ అవుతుంది.
ఈ మాటను ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంటర్లో మీరు చదువుకునేటప్పుడు ఒకసారి ఎక్స్పెరిమెంట్ గుర్తు తెచ్చుకోండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇది సెకండ్ ఎక్స్పెరిమెంట్. టు ఆన్సర్ ద రిఫ్రాక్షన్ చదువుకుంటే మనం ఈ ఎందుకు జరుగుతున్నాయి, అసలు బెండ్ అయినట్టు ఎందుకు కనిపిస్తుంది ఒక ఆబ్జెక్ట్, ఈ వాల్ మీద రిఫ్లెక్షన్ ఎందుకు కనిపిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ రిఫ్రాక్షన్ గురించి చదువుకుందాం. మీరేం చేస్తారు అంటే చిన్న ఎక్స్పెరిమెంట్ చూడండి, 1 పేజ్ పెట్టారు, బట్ చాలా చిన్న ఎక్స్పెరిమెంట్, చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? ఎప్పుడన్నా ఒక ఆబ్జెక్ట్ని మనం చూడాలంటే మనకి లైన్ ఆఫ్ సైట్ అనేది ఉండాలి, అవునా కదా? ఒక ఆబ్జెక్ట్ని మనం చూడాలంటే, ఇది కాయిన్ అనుకోండి, ఇది మీరు. ఈ ఆబ్జెక్ట్ని మీరు చూడగలగాలి అంటే ఈ ఆబ్జెక్ట్ని మీ ఐని జాయిన్ చేస్తూ ఒక లైన్ కనుక ఉంటేనే మీరు చూడగలరు, అవునా కాదు? అవునన్నా. ఇది ఈ వాల్ కొంచెం ఎత్తుంది అనుకోండి, ఈ వాల్ ఇక్కడ వరకు ఉంది, నేను యారో పెట్టా కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ వరకు ఈ వాల్ ఉంది. ఇప్పుడు మీరు చూడగలుగుతారా? చూడలేరా? చూడలేదు. ఐ ఇక్కడే ఉంది, కాయిన్ ఇక్కడే ఉంది, కానీ ఈ వాల్ ఎత్తు పెంచాం అనుకోండి మనం చూడలేం. ఎందుకంటే దీనికి మధ్యలో అడ్డు వస్తుంది. ఏంటిది? ఒక వాల్ అనేది అడ్డు వస్తుంది. అట్లానే ఎప్పుడైనా మన ఐని ఆ ఆబ్జెక్ట్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ గీసుకుంటే అక్కడ మనకి ఏ ఆబ్జెక్ట్ అడ్డం లేకపోతే అప్పుడు మనం చూడగలుగుతాం. అదే అడ్డం ఉందనుకోండి, మనం లైన్ గీలేం కదా, లైట్ అనేది ఇట్లా వంకరగా ఇట్లా వెళ్ళలేదు. ఓకేనా? సో అడ్డు ఉండటం వల్ల మనం చూడలేము. ఒపేక్ అంటే అర్థం ఏంటి? లైట్ అనేది దాని గుండా పాస్ కాదునా? ఓకే, ఎవరో కానీ వాయిస్ మాత్రం సూపర్ ఉంది. ఓకే, లైట్ అనేది పాస్ కాదు, వేటిగుండా అయితే పాస్ కాదు, అట్లాంటి వాటిని ఒపేక్ అంటాం. పాస్ అయితే క్లియర్గా పాస్ అవుతుంటే ట్రాన్స్పరెంట్ అంటాం. కొంచెం పాస్ అవుతుంటే ట్రాన్స్లూసెంట్ అంటాం. ఓకే, నేను ఒకసారి చెప్తాను. లైట్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్ గుండా పర్ఫెక్ట్గా పాస్ అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్, క్లియర్ వాటర్, ఇట్లాంటి వాటి ద్వారా మంచిగా పాస్ అవుతుంది లైట్. ఇట్లాంటి వాటిని ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్ అంటాం. ట్రాన్స్లూసెంట్ అంటే ఏంటి అంటే కొంచెం పాస్ అవుతుంది, కొంచెం పాస్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్లోనే మనకి రకాలు ఉంటాయి, చాలా గ్రౌండ్ గ్లాస్ అంటాం, అంటే కొంచెం పాస్ మనం విండో యొక్క మిర్రర్స్కి విండో గ్లాసెస్కి పెట్టుకుంటాం. ఓకేనా? బ్లర్డ్గా ఉంటుంది, లైట్ అనేది కొంచెం వస్తుంది, బట్ అటువైపు ఏముంది అనేది మనకు క్లియర్గా కనిపించదు. అట్లాంటి వాటిని ట్రాన్స్లూసెంట్ అంటాం. అర్థమైందా? ఒపేక్ అంటే ఏంటి అంటే అసలు అట్లాంటి వాటి ద్వారా లైట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డోర్ ఉంది నా పక్కన, ఓకేనా? ఆ డోర్ గుండా చూస్తే మనకి అటువైపు ఏముంది అనేది కనిపించదు. లేదా ఒక గోడ ఉంది అనుకుంటే ఆ గోడ గుండా మనం చూస్తే అటువైపు ఏముంది అనేది మనకు కనిపించదు, అంటే లైట్ అనేది పాస్ అవ్వదు అసలు. అట్లాంటి వాటిని ఏమంటాం? ఒపేక్ సబ్స్టెన్సెస్ అంటాం. ఇక్కడ ఏమన్నారు అంటే ఒపేక్ వాల్స్ ఉన్న ఒక కంటైనర్ని తీసుకోవాలి. అంటే ఒక స్టీల్ గిన్నె తీసుకోండి. మీరు ఈరోజు చేయాలి ఎక్స్పెరిమెంట్ ఇది తప్పకుండా. ఒక 5 రూపీస్ కాయిన్, మంచిది థిక్గా ఉంటుంది కాబట్టి 5 రూపీస్ కాయిన్ తీసుకొని ఇక్కడ పెట్టండి మధ్యలో. ఓకేనా? పెట్టి వీలైనంత దూరం వెళ్ళాలి మీరు ఈ గిన్నె నుండి, దీన్ని ఒక టేబుల్ మీద పెట్టండి. అర్థమవుతుంది కదా? ఒక స్టీల్ గిన్నె తీసుకోండి, దాంట్లో కాయిన్ పెట్టండి. కాయిన్ పెట్టి మీరు ఈ గిన్నె నుంచి దూరంగా జరుగుతూ ఉండండి. ఓకేనా? ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ దాటితే మీరు ఇంకా కాయిన్ని చూడలేరు. దూరం జరిగే కొద్ది కాయిన్కి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు కదా, చూడలేరు కదా. సో ఒక పాయింట్ దగ్గర మీరు ఆ పాయింట్ కంటే వెనక్కి వెళితే కనుక మీరు ఇంకా కాయిన్ని చూడలేరు. సో అట్లాంటి పాయింట్లో ఉండండి, అంటే ఇంకా చూడగలుగుతున్నారు, బట్ ఇంకొక స్టెప్ వెనక్కి వేస్తే చూడలేరు అన్నట్టు. ఓకేనా? అట్లాంటి పాయింట్లో ఉండండి. ఆ పాయింట్లో మీకు కాయిన్ కనిపిస్తుందా, కనిపించదా? కనిపిస్తుంది, ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది, బట్ ఇంకొంచెం వెనక్కి జరిగితే కాయిన్ కనిపించదు అన్న సిచ్యువేషన్కి వెళ్ళండి. కాయిన్ పూర్తిగా కనిపించాలి మీకు. ఇక్కడ లైట్ రే గీయడానికి మీనింగ్ ఏంటి అంటే ఈ ఎండ్ పాయింట్ కనిపించింది అంటే ఈ కాయిన్ మొత్తం కనిపిస్తుంది కదా మీ ఐకి. సో మొత్తం కాయిన్ మొత్తం కనిపించేటట్టు చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారు అంటే
ఇప్పుడు ఏమనుకున్నాం, ఇంకొంచెం దూరం వెళ్తే కాయిన్ అనేది కనిపించదు పూర్తిగా అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే వన్ స్టెప్ కొంచెం దూరం వెనక్కి జరగండి. ఇప్పుడు కాయిన్ కనిపిస్తుందా కనిపించదా పూర్తిగా? కనిపించదు. యాక్చువల్గా ఈ డయాగ్రామ్ గురించి మీరు ఆలోచించొద్దు. ఇంకొంచెం దూరం వెళ్తే గనక మీరు పైకి కాదు వెనక్కి ఇంకొంచెం దూరం నడిస్తే ఇంకా కాయిన్ అనేది పూర్తిగా మీకు కనిపించదు. దానికి కారణం ఏంటి? లైన్ ఆఫ్ సైట్ లేదు. ఓకేనా? కొంచెం దూరం వెళ్తే లైన్ ఆఫ్ సైట్ ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది కదా లైన్ అనేది. ఇక్కడ ఉంటే ఇట్లా వస్తుంది, కొంచెం దూరం జరిగితే ఇట్లా వస్తుంది, కొంచెం దూరం జరిగితే ఇట్లా వస్తుంది. సో లైన్ ఆఫ్ సైట్ని వాల్ అనేది క్యాన్సిల్ చేస్తుంది. ఓకేనా? కనిపించదు కొంచెం దూరం జరిగే కొద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అక్కడే నుంచోండి, మీరు ఎక్కడికి కదలొద్దు. మీ మమ్మీని కానీ మీ అక్కని కానీ అన్నయ్యని కానీ తమ్ముడిని కానీ చెల్లిని కానీ పిలిచి ఫుల్గా వాటర్ పోయమని చెప్పండి ఆ గిన్నెలో. ఓకేనా? ఫుల్గా వాటర్ పోసి అక్కడే నుంచొని చూడండి. మీకు ఆ కాయిన్ అనేది మళ్ళీ పూర్తి వ్యూలోకి వస్తుంది. అర్థమవుతుందా? మీరు అక్కడి నుంచే చూసినా కూడా మళ్ళీ కాయిన్ కనిపించడం మొదలు పెడుతుంది వాటర్ పోసిన కాడ నుంచి. దీనికి కారణం ఏంటి? ఫ్రాక్షన్. ఓకే, రిఫ్రాక్షన్. సో మనం లైట్ రే గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు వాటర్ పోసినాక మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నప్పుడు ఇందాక మనకు కనిపించలా. ఈ డయాగ్రామ్ తప్పులే. యాక్చువల్గా ఇక్కడ స్ట్రైట్ లైన్ ఆఫ్ సైట్ ఉంది. యాక్చువల్గా కొంచెం దూరం జరిగినప్పుడు మనకి లైన్ ఆఫ్ సైట్ ఉండదు. మీకు అర్థమవుతుంది కదా? ఈ డయాగ్రామ్ తప్పా కరెక్టా? తప్పే అన్న. ఓకేనా? మీకు తెలుసు కదా ఆ విషయం. సో మళ్ళీ గీస్తాను. నేను అంత అబ్జర్వ్ చేయలేను ఇది చదివేటప్పుడు. నాకు తెలిసిన కాన్సెప్టే కాబట్టి అంత అబ్జర్వ్ చేయలేదు. సో యాక్చువల్గా లైన్ ఆఫ్ సైట్ ఉండదు. ఇక్కడేమో లైన్ ఆఫ్ సైట్ ఉండేటట్టు నుంచి ఉంటాము, కొంచెం దూరం జరుగుతాం, అప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఉండదు మనకి. ఈ లైన్ ఇట్లా జాయిన్ అవుతూ ఉండదు. సో మనకి కాయిన్ కనిపించదు. మళ్ళీ కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? మనం అక్కడే నుంచొని ఉన్నాం, మనం ఎక్కడికి కదల్లా. కానీ ఇందాక కనిపించని ఆబ్జెక్ట్ వాటర్ పోయగానే కనిపిస్తుంది అంటే ఇప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఫామ్ అయింది అనే కదా అర్థం. అవునా కదా? సో అవునన్నా. ఐ నుంచి మనకు కనిపించే ఆబ్జెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ కింద కూడా కనిపించదు. కొంచెం పైకి లేచినట్టే కనిపిస్తుంది కదా మనం పైనుంచి చూసినప్పుడు. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడున్నా మనకి లైన్ ఆఫ్ సైట్ ఉంది అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నట్టే కదా. అవును. అర్థమవుతుందా? ఏం లేదు, పెద్ద కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంటుంది, మనం ఎక్కడ ఉంటాం, మనం ఇక్కడ ఉన్నాం. ఫస్ట్ టైం కనిపిస్తుంది, కొంచెం దూరం జరిగాం, లైన్ ఆఫ్ సైట్ లేదు కాబట్టి కనిపించదు. బట్ వాటర్ పోసిన వెంటనే కనిపిస్తుంది, మనం అక్కడే నుంచొని ఉన్నాము. ఓకేనా? సెకండ్ పొజిషన్లో నుంచున్న దగ్గరే నుంచొని ఉన్నాము కానీ కనిపిస్తుంది. అంటే ఐ నుంచి ఆబ్జెక్ట్కి లైన్ ఆఫ్ సైట్ గీసుకుంటే అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నట్టు మనకి కనిపిస్తున్నట్టు. కానీ యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అవునా కదా? యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కానీ మనకి ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి అసలు మనకు కనిపిస్తుంది. లేదు అసలు ఇక్కడే ఉందనుకోండి ఆబ్జెక్ట్, అర్థమైందా? వాటర్లు ఇవ్వనుకోండి, ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది జనరల్గా. సో మనకు కనిపించదు. కానీ వాటర్ ఫిల్ చేయగానే ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి మనకి లైన్ ఆఫ్ కాంటాక్ట్, లైన్ ఆఫ్ సైట్ అనేది ఉంటుంది, ఆబ్జెక్ట్ పూర్తిగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే రిఫ్రాక్షన్. ఓకేనా? లైట్ అనేది బెండ్ అవుతుంది. యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ ఇట్లా వచ్చి స్ట్రైట్గా వెళ్ళాలి కదా. మామూలుగా మనం ఎయిర్లో చూసినట్టయితే ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ ఏమవుతుంది? స్ట్రైట్గా ఐదాకా వెళ్ళిపోతుంది. లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్ అనుకుంటాం, అవునా కదా? కానీ లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పేటప్పుడు ఇన్ ఏ గివెన్ మీడియం అని చెప్పాలి. ఒక గివెన్ మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారినప్పుడు, అంటే ఆ మీడియం యొక్క ప్రాపర్టీస్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటాయి. ఎయిర్ ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్యూమ్ ఆర్ ఎయిర్ తీసుకుంటే ఇక్కడ ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అర్థమవుతుందా? అట్లా యూనిఫామ్ మీడియం ఒకటి తీసుకున్నప్పుడు లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పొచ్చు ఎట్ ఏ గివెన్ మీడియం. కానీ ఒక మీడియంలోంచి ఇంకొక మీడియంలోకి వచ్చేటప్పుడు లైట్ అనేది బెండ్ అవుతుంది.
ఇదేంటి మనం అబ్జర్వ్ చేస్తున్నాం రియల్ లైఫ్లో. బెండ్ అయితేనే కదా ఈ కాయిన్ నుంచి వచ్చే లైట్ ఫస్ట్ ఇక్కడికి ఇట్లా వస్తుంది, కానీ ఇక్కడ బెండ్ అవుతుంది కొంచెం. బెండ్ అవటం వల్ల మనకి ఆబ్జెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది? కనిపించేది ఇక్కడ. మనకు ఆబ్జెక్ట్ కనిపించేది ఇక్కడ, కానీ రియల్గా ఉంది ఇక్కడ. మనం వాటర్లోకి చూస్తే ఒక ఆబ్జెక్ట్ పైకి వచ్చినట్టు కనిపిస్తుంది అన్నాం. దానికి కారణం ఏంటి అంటే యాక్చువల్గా ఉంది కిందే, కానీ కొంచెం పైకి వచ్చినట్టు ఉంటుంది. ఆ బాటమ్ ఆఫ్ వెజలే కొంచెం పైకి వచ్చినట్టు, హైట్ తగ్గిపోయినట్టు ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఈ బెండింగ్ ఆఫ్ లైటే. మన ఐ యొక్క ఫీలింగ్ ఏముంటుంది? లైట్ స్ట్రైట్ లైన్లో ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంది అనుకుంటాం, కానీ ఆబ్జెక్ట్ యాక్చువల్గా ఇక్కడ ఉంది, కానీ దాని నుంచి వచ్చే లైటే కొంచెం బెండ్ అయింది. అర్థం అవుతుందా మీకు? అవునా? ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు. బ్రో లైట్ అనేది ఎందుకు బెండ్ అవుతుంది బ్రో? ఎందుకు బెండ్ అవుద్ది అనే దానికంటే బెండ్ అయిద్ది అని అబ్జర్వ్ చేస్తున్నాం మనం. అర్థమవుతుందా? ఫస్ట్ అది అర్థం చేసుకోండి. బెండ్ అవుతుంది అనే విషయం అర్థం అవుతుందా? యాక్చువల్గా మనం ఐ చూసేటప్పుడు ఏమనుకుంటుంది? మన మెకానిజం, బ్రెయిన్ మెకానిజం స్ట్రైట్గా వస్తాయి. ఒక ఆబ్జెక్ట్ నుంచి లైట్ అనేది మనకి స్ట్రైట్గా వస్తుంది, లైన్ ఆఫ్ సైట్ ఉంటేనే ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది ఐకి. కానీ ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ లేకపోయినా మనకు కనిపిస్తుంది. అంటే దీని నుంచి వచ్చే లైట్ యాక్చువల్గా బెండ్ అయ్యి ఇట్లా వస్తుంటే మన ఐ యొక్క ఫీలింగ్ ఏముంటుంది? లైన్ ఆఫ్ సైట్ ఉంటేనేగా కనిపించేది, సో ఈ లైన్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందేమో అనుకుంటుంది. ఇంతవరకు అర్థమైందా? కానీ యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, కానీ బెండ్ అవటం వల్లే మనకి ఆబ్జెక్ట్ అనేది కొంచెం పైకి వచ్చినట్టు కనిపిస్తుంది. అర్థమైందా లేదు? ఓకే. సో ఇదే ఈ బెండింగ్ ఆఫ్ లైట్ అనే ప్రాపర్టీని మనం రియల్ లైఫ్లో అబ్జర్వ్ చేస్తున్నాం. వాటర్లో చూడంగానే సైజ్ పెరిగినట్టు కనిపిస్తాయి, అండ్ బెండ్ అయినట్టు కనిపిస్తాయి, పైకి వచ్చినట్టు కనిపిస్తాయి. వీటన్నిటికి కారణం ఏంటి అంటే రిఫ్రాక్షన్. దీని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అంతే, ఏం లేదు. రిఫ్రాక్షన్ కాన్సెప్ట్ ఏంటి అంటే రెండు ఉంటాయి, రేరర్ మీడియము, డెన్సర్ మీడియం అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఈ డయాగ్రామ్ మీరు మళ్ళీ ఒకసారి గీయాలి నోట్బుక్లో. అర్థమవుతుందా? ఫస్ట్ ఇట్లా లైన్ ఆఫ్ సైట్ ఉండేటట్టు గీయండి. నెక్స్ట్ ఇది లైన్ ఆఫ్ సైట్ని ఇవి క్రాస్ అయ్యేటట్టు గీయండి. ఓకేనా? ఐ కొంచెం దూరం వెళ్ళినప్పుడు దీనికి జాయిన్ చేస్తే ఇది అడ్డు వస్తుంది కదా, అంటే ఇది క్రాస్ అవుతున్నట్టు గీయండి. నెక్స్ట్ ఇది సేమే, ఇది పెద్ద ఇబ్బంది లేదు, ఈ డయాగ్రామ్ కరెక్టే. అర్థమైందా ఇంతవాటికి? ఎక్స్పెరిమెంట్ అర్థమైంది కదా? నెక్స్ట్ రేరర్ మీడియం, డెన్సర్ మీడియం గురించి మాట్లాడుకుందాం. ఎత్తుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడే చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, 5.5 ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాడు అనుకోండి. ఒక అబ్బాయి 5 ఉంటే జనరల్గా ఏమంటారు మీరు? 5 feet హైట్ ఉంటే, ఫుల్గా గ్రోన్ అప్ మ్యాన్, 30 years అతను 5 feet ఉంటే మీరేమంటారు? పొట్టోడు అంటాడా, ఎత్తోడు అంటారా? ఎప్పుడు అంటారు. ఓ మై గాడ్, 5 ఉంటేనే ఎత్తోడు అంటారా? విత్ రెస్పెక్ట్ టు ఎవరు? విత్ రెస్పెక్ట్ Medium. ఎవరు అని అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్. కాకపోతే జనరల్గా మన కామన్ నోషన్ ఏంటి అంటే ఒక అబ్బాయి అంటే 6 feet ఉండాలి, లేకపోతే మినిమం 5'7", 5'8" అట్లా ఉంటే నార్మల్ అంటాము. మన నోషన్ ఇంతే ఉంటుంది కదా, 5'7", 5'8" ఉంటే నార్మల్ అనుకుంటాం. మరి 5 కంటే తక్కువ ఉంటే గ్యారంటీ, వేరే వాళ్ళతో కంపేర్ చేయకపోయినా ఆ హైట్ అనేది మనకు తెలుసు కాబట్టి నార్మల్ హ్యూమన్ బీయింగ్ 5.7 to 5.8 ఉంటాడు కాబట్టి 5'7", 5'8" ఉంటేనేమో నార్మల్ అంటాము. ఇక దానికంటే తక్కువ ఉండే కొంది కొంచెం పొట్టోడు అంటూ ఉంటాం. ఇంకొంచెం హైట్ పెరిగే కొంది కొంచెం 6, ఇంకా 6 పైన ఉంటే అబ్బో ఇంత ఎత్తు, తాడి అంటూ ఉంటాం, హైట్ అంటూ ఉంటాం. సో ఇక్కడ ఎప్పుడైనా కొంచెం రిలేటివ్గా చెప్తాము. టాలర్, షార్టర్, ఈఆర్ బెటర్, ఈఆర్ అనే పదం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కంపారిజన్ తప్పకుండా రావాలి ఒకదానికి ఇంకోదానికి. ఓకేనా? బ్రో చెప్పమ్మా.
ముందు యాక్టివిటీలో ఫెర్మట్స్ ప్రిన్సిపల్ గురించి చెప్పలేదు. ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మీరు అదేదో క్రో ఎక్స్పెరిమెంట్ చూసారా? యాక్చువల్గా అది ఇదివరకు ఉండేవి. దీని ముందు లెసన్ ఉంది కదా, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, దాంట్లో ఉండేది ఇప్పుడు తీసేశారు. సో మీకు చెప్పిన అర్థం కాదు, లేనట్టే యాక్చువల్గా సిలబస్లో. అర్థమవుతుందా? ఓకే బ్రో. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని ఒక టాపిక్ ఉండేది. అది దాంట్లో ఇచ్చారు క్లియర్గా, చాలా అద్భుతంగా ఇచ్చారు. ఫెర్మాట్ ప్రిన్సిపల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇప్పుడు అది లేదు. అది మొత్తం చెప్పాలంటే మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను వదిలేసేదాన్ని. అట్లానే ఫాస్ట్ స్లో, వాడు ఫాస్ట్గా ఉరుగుతాడు అని చెప్తే అంత క్లారిటీ ఉండదు. కానీ నాకంటే అబ్బాయి ఫాస్ట్గా ఉరుగుతాడు అంటే కొంచెం బాగా అర్థమవుతుంది కదా. అట్లనే రేరర్ మీడియం, డెన్సర్ మీడియం విషయంలో కూడా 2 మీడియంస్ ఉన్నప్పుడే మనం చెప్పగలుగుతాం. అర్థమవుతుందా? మీడియం అంటే ఏంటి అంటే లైట్ ట్రావెల్ అవ్వగలిగేదాన్ని మీడియం అనుకుంటున్నాం ప్రస్తుతానికి. ఓకేనా? లైట్ దేంట్లో అయితే ట్రావెల్ అవుతుందో అట్లాంటి దాన్ని మనం మీడియం అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇది రేరర్, డెన్సర్ గురించి మాట్లాడుకుంటే 2 ఉన్నప్పుడే చెప్పగలుగుతాం రేరర్ ఏది, డెన్సర్ ఏది అని చెప్పేసి. కేవలం ఒకటే ఉందనుకోండి, అది రేరర్ మీడియమా, డెన్సర్ మీడియమా అని చెప్పలేము. ఎందుకంటే రేరర్ మీడియం అంటే ఏ మీడియంలో అయితే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువ ఉండిద్దో అట్లాంటి దాన్ని రేరర్ మీడియం అంటాము. ఏ మీడియంలో అయితే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తక్కువగా ఉండిద్దో అట్లాంటి మీడియంని డెన్సర్ మీడియం అంటాం. చెప్పండి ఒకసారి, రిపీట్ చేయండి. ఏ మీడియం ఏది స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుందో దాన్ని రేరర్ మీడియం అంటాము. ఏ మీడియంలో అయితే స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుందో దాన్ని డెన్సర్ మీడియం. ఓకే, ఏ మీడియంలో అయితే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుందో దాన్ని రేరర్ మీడియం అంటాము. ఏ మీడియంలో అయితే స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుందో దాన్ని డెన్సర్ మీడియం అంటాం. ఇట్లా చెప్పాలన్నప్పుడు మనకి తప్పకుండా 2 మీడియంస్ కావాలి. 2 మీడియంస్ ఉంటే అప్పుడు ఒక దాని గుండా లైట్ని పంపిస్తాం, దాని స్పీడ్ చూస్తాం. ఇంకో దాని గుండా లైట్ని పంపిస్తాం, దాని స్పీడ్ని చూస్తాం. దేంట్లో స్పీడ్ ఎక్కువ ఉంటే దాన్ని రేరర్ అంటాం, దేంట్లో స్పీడ్ తక్కువ ఉంటే దాన్ని డెన్సర్ అంటాం. కానీ 2 తప్పకుండా ఉంటేనే రేరర్ ఏది, డెన్సర్ ఏది అని చెప్పగలుగుతాం. కేవలం ఒక మీడియంని తీసుకొచ్చి ఇది రేరర్ మీడియమా, డెన్సర్ మీడియం అని అడిగితే చెప్పలేం. ఇంతవరకు అర్థమైందా? అర్థమైందన్నా. సో నెక్స్ట్ విషయం ఏంటి అంటే, మీకు రేరర్ అర్థమైంది, డెన్సర్ అర్థమైంది, మీడియం అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ విషయం ఏంటి అంటే ఇంటర్ఫేస్ అనే దాని గురించి అర్థం కావాలి. ఇప్పుడు రిఫ్రాక్షన్ జరిగే సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా 2 టైప్ ఆఫ్ మీడియంస్ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మిరేజెస్ ఇవన్నీ పక్కన పెట్టండి, అది కొంచెం డీప్ కాన్సెప్ట్. గ్లాస్ స్లాబ్ పెట్టాము ఒక పేపర్ మీద అన్నాం. ఓకేనా? ఒక పేపర్ మీద, న్యూస్ పేపర్ మీద గ్లాస్ స్లాబ్. గ్లాస్ స్లాబ్ అంటే అందరికీ తెలుసు కదా, స్లాబ్ అంటే తెలుసు కదా, ఒక రెక్టాంగులర్ బ్లాక్ లాంటిది. ఏ షేప్లో అన్నా ఉండొచ్చు, కొంచెం థిక్గా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. అట్లాంటి దాన్ని ఒక స్లాబ్ అంటాం. వెడల్పుగా థిక్గా ఉండేదాన్ని ఒక స్లాబ్ అంటాం. సర్కిల్ షేప్లో ఉన్నా ఉన్నాయి, రెక్టాంగిల్గా ఉన్నా ఉన్నాయి, ఎట్లా అన్నా ఉన్నాయి. అట్లాంటి స్లాబ్ని తీసుకెళ్ళి న్యూస్ పేపర్ మీద పెడితే మనకి థిక్గా అనిపిస్తూనే అంటున్నాం. ఇక్కడ 2 మీడియంస్ ఉన్నాయి. ఏంటి అంటే ఆ గ్లాస్ అనేది ఒక మీడియం. నెక్స్ట్ మనం ఆ లైట్ అనేది మన కంటికి రీచ్ అయ్యేది ఎన్ని మీడియంస్ని పాస్ అయ్యి వస్తుందో చూడండి. ఫస్ట్ గ్లాస్లో నుంచి, న్యూస్ పేపర్ నుంచి గ్లాస్లోకి వస్తుంది కదా లైట్, ఆ లెటర్స్ మీద ఉన్న లైట్ గ్లాస్లోకి వస్తుంది, గ్లాస్లోంచి ఎయిర్లోకి వస్తుంది. అవునా కదా? ఇక్కడ 2 మీడియంస్ ఉన్నాయి. గ్లాస్ అనేది ఒక మీడియం, ఎయిర్ అనేది ఒక మీడియం. నెక్స్ట్ది ఓ వాటర్లో పెన్సిల్ని పెట్టాం అనుకున్నాం. ఓకేనా? ఇక్కడ 2 మీడియంస్ ఉన్నాయి. ఫస్ట్ వాటర్ ఉంది, తర్వాత గ్లాస్ ఉంది. పక్క నుంచి చూస్తున్నప్పుడు ఫస్ట్ లోపల వాటర్ ఉంటుంది, తర్వాత గ్లాస్ ఉంటుంది, తర్వాత ఎయిర్ ఉంటుంది. ఈ మూడింటిని పాస్ చేసుకొని మనకు వచ్చి రీచ్ అవుతుంది. అవునా కదా? పైనుంచి చూసేటప్పుడు మీరు చెప్పండి, పైనుంచి చూసేటప్పుడు ఏ మీడియంస్ని పాస్ చేసుకొని లైట్ పెన్సిల్ నుంచి మన ఐస్కి రీచ్ అవుతుంది? పైనుంచి ఫస్ట్ వాటర్, తర్వాత ఎయిర్. ఓకేనా?
వాటర్లో నుంచి ఎయిర్లోకి వస్తుంది, అప్పుడు మన కంటికి రీచ్ అవుతుంది. మనం ఆబ్జెక్ట్ నుంచి లైట్ వస్తున్నట్టు తీసుకోవాలి, మన ఐస్ నుంచి లైట్ వెళ్తున్నట్టు తీసుకోకూడదు. ఆబ్జెక్ట్ నుంచి లైట్ మనకి రావటం వల్లే కదా మనకు కనిపించేది. అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఇక్కడ రిఫ్రాక్షన్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్నాం కదా. ఇవన్నిట్లో మనకి గమనించింది ఏంటి అంటే ఒక మీడియం లేదు, 2 or more మీడియంస్ ఉన్నాయి. అవునా కదా? 2 or more మీడియంస్ ఉండటం వల్లే మనకి రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఎందుకు రిఫ్రాక్షన్ మనకి ఇప్పుడు అర్థమైంది, 2 or more మీడియంస్ ఉంటున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు అసలు రిఫ్రాక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది అనేది చూద్దాం. ఓకేనా? సో రేరర్ అంటే తెలిసింది, డెన్సర్ అంటే తెలిసింది, 2 or more మీడియంస్ ఉంటే కానీ రిఫ్రాక్షన్ జరగదు అని తెలిసింది. మరి ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే ఆ టూ ఆర్ మోర్ మీడియంస్ అనుకున్నాం కదా. ఇంతవరకు ఏమో ఎయిర్ మీడియం ఉంటుంది, ఇంతవరకు ఏమో వాటర్ మీడియం ఉందనుకోండి. ఈ రెండు జాయిన్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ చివరి పార్ట్, దాన్ని ఇంటర్ఫేస్ అంటాం. ఇది కూడా క్లారిటీ వచ్చింది కదా. ఎస్ అన్న. ఆ మీడియంస్ జాయిన్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్ఫేస్ అంటాం. ఓకే కదా? సో ఇది విషయం. డెన్సర్ మీడియం ఉంది, రేరర్ మీడియం ఉంది, ఇంటర్ఫేస్ ఉంది. రేరర్ మీడియం అంటే లైట్ స్పీడ్ తక్కువ ఉంటుంది, లైట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. రేరర్ మీడియంలో లైట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, డెన్సర్ మీడియంలో లైట్ స్పీడ్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. లైట్ అనేది మీరే అనుకోండి, మీరు ఎయిర్లో ఫాస్ట్గా పరిగెత్తగలుగుతారా, వాటర్లో ఫాస్ట్గా పరిగెత్తగలుగుతారా? ఎయిర్లో సార్. ఎయిర్లో. వాటర్లో ఎట్లా పరిగెత్తగలుగుతారు? అది అడ్డొస్తూ ఉంటుంది, మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. ఓకేనా? ఎయిర్ అంటే కొంచెం మిమ్మల్ని వెనక్కి నెట్టేసే అంత, ఎయిర్లో మనం పరిగెత్తున్నా కూడా ఎంతో ఫోర్స్ కొంచెం మన మీద వెనక్కి యాక్ట్ చేస్తూ ఉంటుంది. మన షర్ట్ అనేది వెనక్కి వెళ్తూ ఉంటుంది, మీరు గమనించారో లేదో. ఓకేనా? సో వెనక్కి ఫోర్స్ ఉంటుంది, కానీ వాటర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో వాటర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనం ఎయిర్లో ఫాస్ట్గా పరిగెత్తగలుగుతాం వాటర్లో కంటే. మీరు గమనించే ఉంటారు, ఇవన్నీ నేను చెప్పనవసరం లేదు. మీ బాడీ మొత్తం కాదనుకోండి, ఉట్టి కాళ్ళు వాటికి మీరు ఒక చెరువులో కానీ దేంట్లో అన్నా పరిగెత్తాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో, కాలువలో నడవాలి అంటే. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు చాలామంది రియల్ లైఫ్లో. సో ఎందుకంటే వాటర్లో మనకి స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సేమ్ మీరే లైట్ అనుకోండి, లైట్ కూడా సేమ్. ఎయిర్లోనేమో దాని స్పీడ్ ఎక్కువ ఉంటుంది, వాటర్లోనేమో దాని స్పీడ్ తక్కువ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏది రేరర్ మీడియం, ఏది డెన్సర్ మీడియం? ఎయిర్లోనేమో లైట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది రేరర్ మీడియం. వాటర్లోకి వెళ్ళినప్పుడు స్పీడ్ తగ్గుతుంది కాబట్టి అది డెన్సర్ మీడియం. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే నార్మల్ గురించి చూద్దాం. ఒక రే అనేది లైట్ రే గురించి మాట్లాడుకుంటాం రిఫ్రాక్షన్లో. రియల్ లైఫ్లో మనకి ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ రేస్ అనేది వస్తూ ఉంటాయి. కాకపోతే సైన్స్లో మనం చదువుకునేటప్పుడు ఒక రే గురించి చదువుకుంటే ఆ రేని బట్టి మనం రోజు జరిగే ఫినామినాని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, సింగిల్ రేని బట్టి. ఓకేనా? సో ఈ రే అంటే ఇక్కడ మీ ఐ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ నుంచి లైట్ ఫస్ట్ ఎయిర్ గుండా పాస్ అయ్యి తర్వాత వాటర్ గుండా పాస్ అయ్యి మిమ్మల్ని రీచ్ అవుతుంది. ఓకేనా? ఇట్లా ఒక రే అనేది ఆబ్జెక్ట్ నుంచి మీ ఐ వరకు కనెక్ట్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ దగ్గర ఈ రే అనేది జాయిన్ అవుతుంది కదా, బెండ్ అవుతుంది కదా. ఈ పాయింట్ దగ్గర ఈ ఇంటర్ఫేస్కి పర్పెండిక్యులర్ గీయాలి. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఇటువైపు 90 degrees ఉండాలి, ఇటువైపు 90 degrees ఉండాలి. అర్థమవుతుందా? ఇట్లా పర్పెండిక్యులర్ లైన్ ఒకటి గీస్తే దాన్ని మనం ఏమంటాం? నార్మల్ అంటాం. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, బట్ మీకు ఫుల్ క్లారిటీ ఉండాలి. నార్మల్ అంటాం. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఏం చేస్తుంది? లైట్ అనేది బెండ్ అవుతుంది. ఎందుకు బెండ్ అవుతుంది అంటే రిఫ్రాక్షన్ వల్ల బెండ్ అవుతుంది, స్పీడ్ చేంజ్ అవటం వల్ల. ఇక్కడ స్పీడ్ ఎక్కువ అనుకున్నాం, ఇక్కడ స్పీడ్ తక్కువ అనుకున్నాం. స్పీడ్ ఎప్పుడైతే సడన్గా చేంజ్ అయిందో సడన్ బెండ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం గమనించేది ఏంటి అంటే లైట్ అనేది రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చినప్పుడు ఈ లైట్ రే అనేది
ఈ నార్మల్కి దగ్గరగా వస్తుంది. అసలు అయితే ఈ లైట్ రే ఎట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళిపోవాలి, అవునా కాదా? ఈ లైట్ రే స్ట్రైట్కి ఇట్లా వెళ్ళిపోవాలి. కానీ రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చినప్పుడు ఏమైంది, నార్మల్ వైపుకి మళ్ళింది. అర్థమైందా? ఇది రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చినప్పుడు నార్మల్ లైన్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా వచ్చింది లైట్ రే. ఓకేనా? నార్మల్. జస్ట్ మీకు ఆ విషయం తెలిసిందా లేదా అంతే. రేరర్ మీడియంలో నుంచి స్పీడ్ ఆఫ్ లైట్ ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతా? ఏంటి బ్రో? అదే లైట్ రే అదే నార్మల్ రేకి వెళ్ళుకున్నప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతుంది బ్రో? ఏంటి బ్రో వినిపించట్లే? అదే బ్రో మీరు చెప్పారు కదా, అదే నార్మల్ రేకి ఆ లైట్ రే అనేది నార్మల్ రే మీద వెళ్ళినప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ అనేది అక్కడ ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతా? నువ్వే చెప్పు, నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా, మీరెవరన్నా చెప్పండి. డిక్రీజ్ అవుతుంది సార్. డిక్రీజ్ అవుతుంది కాబట్టి దగ్గరికి వెళ్తుంది. మనం ఫస్ట్ అటు నుంచి ఇటు వచ్చాము, ఇటు నుంచి అటు వెళ్ళాల్సిన అవసరం లేదు, అటు నుంచి ఇటు వచ్చాము. ఏంటిది, రేరర్ మీడియంలో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, డెన్సర్ మీడియంలో స్పీడ్ తక్కువ ఉంటుంది. అంటే ఈ రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చేటప్పటికి స్పీడ్ చేంజ్ ఉంది కాబట్టి నార్మల్కి దగ్గరగా వస్తుంది అని చెప్పుకున్నాం. అంటే స్పీడ్ ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది అని ముందే చెప్పేసా కదా ఆల్రెడీ. సో ఎప్పుడైతే రేరర్లో నుంచి అంటే స్పీడ్ ఎక్కువ ఉన్న మీడియంలో నుంచి స్పీడ్ తక్కువ ఉన్న మీడియంలోకి వస్తుందో అప్పుడు నార్మల్కి దగ్గరగా వెళ్తుంది. ఓకేనా? ఇది ఒక అబ్జర్వేషన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అట్లా, అంతే. తర్వాత చూద్దాం మళ్ళీ ఇవన్నీ, వీటికి ప్రూఫ్స్ చూద్దాం. నెక్స్ట్ ఇది ఏం చేద్దాం అంటే, ఇందాకేమైంది, లైట్ రే అనేది రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చింది. ఇప్పుడు డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ మీరున్నారు, అర్థమవుతుంది కదా? ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రే నీకు ఎట్లా వస్తుంది అనే దానికి ఇది డయాగ్రామ్. ఇది డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఎందులో అయితే తక్కువగా ఉంటుందో డెన్సర్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్. రేరర్ మీడియం ఏంటిది? స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉండే దాంట్లో నుంచి స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉండే దాంట్లోకి లైట్ రే అనేది వస్తుంది. సో ఇట్లా లేదమ్మా, ఆరో చూడు ఒకసారి, ఎక్కువగా ఉండే మీడియంలో నుంచి స్పీడ్ తక్కువగా ఉండే డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వస్తుంది. దీంట్లో స్పీడ్ తక్కువ ఉంది, దీంట్లో స్పీడ్ ఎక్కువ ఉంది. సారీ, డెన్సర్ మీడియంలో నుంచి లైట్ రే ఇట్లా వస్తుంటే, అసలు ఈ మీడియంస్ ఏం లేకపోతే సింగిల్ మీడియం అనుకోండి, ఇట్లా లైట్ రే ఇట్లా ట్రావెల్ చేసుకొని వెళ్ళిపోవాలి, స్ట్రైట్గా ఈ లైన్లో వెళ్ళిపోవాలి, అవునా కాదా? కానీ బెండ్ అనేది ఇక్కడ ఉండకుండా ఇటు వెళ్ళింది, అంటే అవే ఫ్రమ్ ద నార్మల్ అంటారు. ఓకేనా? ఎప్పుడైతే లైట్ రే అనేది డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వస్తుందో అప్పుడు లైట్ రే ఎటు మూవ్ అవుతుంది, ఎటు బెండ్ అవుతుంది, అవే ఫ్రమ్ ద నార్మల్. అదే రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వస్తే టువర్డ్స్ నార్మల్. ఓకేనా? ఇది జస్ట్ ఇదే రిఫ్రాక్షన్ అంటాం. ఇట్లా బెండింగ్ ప్రాపర్టీనే రిఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు మనకి రేరర్ మీడియం తెలుసు, డెన్సర్ మీడియం తెలుసు, ఇంటర్ఫేస్ తెలుసు, నార్మల్ తెలుసు, రేస్ గురించి కూడా తెలుసు. ఇక్కడ ఏమవుతుంది, రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వస్తుంది, టువర్డ్స్ ద నార్మల్ జరుగుతుందా, అవే ఫ్రమ్ ద నార్మల్ జరుగుతుందా? టువర్డ్స్ ద నార్మల్ జరుగుతుంది. అది ఇక్కడ రిప్రజెంట్ చేశారు, మనకు అర్థం అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే, ఇవి రెండు చూద్దాం. ఇన్సిడెంట్ రే అంటే ఏంటి అంటే, దీన్ని ఏమంటాం, ఆబ్జెక్ట్ నుంచి ఇంటర్ఫేస్ మీద పడే రేని ఇన్సిడెంట్ రే అంటాం. ఓకేనా? ఆబ్జెక్ట్ నుంచి లైట్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి ఇంటర్ఫేస్ మీద పడే రేనే ఏమంటాం, ఇన్సిడెంట్ రే అంటాం. అదే ఇన్సిడెంట్ అవుతుంది అంటాం, అవునా కాదా? నెక్స్ట్ ఇది రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత వచ్చే రే ఏదైతే ఉంటుందో, బెండింగ్ జరిగిన తర్వాత వచ్చే రేని రిఫ్రాక్టెడ్ రే అంటాం. ఇదేమి రే? ఈ రే గురించి మాట్లాడుతున్నా, ఈ యాంగిల్ గురించి. దీన్ని ఇన్సిడెంట్ రే అంటాం. ఆబ్జెక్ట్ నుంచి ఇంటర్ఫేస్ మీద పడే రేని ఇన్సిడెంట్ రే అంటాం. రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత వచ్చే రేని రిఫ్రాక్టెడ్ రే అంటాం. ఇప్పుడు ఇక్కడికి వద్దాం.
ఇక్కడ ఇన్సిడెంట్ రే ఏది, రిఫ్రాక్టెడ్ రే ఏది? V1 ఇన్సిడెంట్ రే, V1 ఇన్సిడెంట్ రే, V2 రిఫ్రాక్టెడ్ రే. ఇది ఇన్సిడెంట్ రే, ఎందుకంటే ఆబ్జెక్ట్ నుంచి ఇంటర్ఫేస్ మీద పడేది ఈ రే, కాబట్టి ఇది ఇన్సిడెంట్ రే. ఇది రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత, బెండింగ్ జరిగిన తర్వాత వచ్చే రే ఇది, కాబట్టి ఇది రిఫ్రాక్టెడ్ రే. ఇప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ లేదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గురించి చూద్దాం. ఏంటి అంటే ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ అంటాం. ఇన్సిడెంట్. చాలా మంది చేసే తప్పేంటి అంటే ఈ యాంగిల్ని ఒక్కోసారి ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనుకుంటారు. అంటే ఇంటర్ఫేస్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే లైన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని ఒక్కోసారి ప్రాబ్లమ్స్లో తప్పు చేస్తూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నార్మల్కి రేకి మధ్యలో ఉండే యాంగిలే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిలే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. తర్వాత రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిలే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఏంటిది? రిఫ్రాక్షన్. ఓకేనా? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ రెండు అర్థమైనాయి కదా. ఇప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయండి, ఆలోచించి ఆన్సర్ చేయండి. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెద్దదా, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ పెద్దదా? ఇక్కడ గట్టి చెప్పండి, ఎవరో ఒకరు గట్టి చెప్పండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సే పెద్దది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కంటే. అదే ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెద్దదా, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్. ఓకే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ పెద్దది. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. పెరిగింది కదా, డెన్సర్ మీడియంలో నుంచి రేర్ మీడియంలోకి వచ్చేటప్పటికి ఇది దూరంగా జరిగింది కాబట్టి యాంగిల్ పెరిగినట్టే. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, కొన్ని క్వశ్చన్స్ వరుసగా అడుగుతాను. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చేటప్పటికి స్పీడ్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. లైట్ రే అనేది అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుందా, టువర్డ్స్ ద నార్మల్ వెళ్తుందా? టువర్డ్స్ ద నార్మల్. యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కి రిలేషన్ ఎట్లా ఉంటుంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెద్దది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చిన్నది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వచ్చేటప్పుడు స్పీడ్ తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. లైట్ రే బెండింగ్ ఎటువైపు ఉంటుంది? టువర్డ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఉంటుంది. అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువ, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువ. దూరంగా జరుగుతుంది కాబట్టి యాంగిల్ పెరుగుతుంది, రిఫ్రాక్షన్ అనేది ఇన్సిడెంట్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇంతటికి వచ్చింది మీకు. ఇంకా రిఫ్రాక్షన్ కాన్సెప్ట్ ఇది. రే డయాగ్రామ్స్ వల్ల మనం ఈ రిఫ్రాక్షన్ ఇట్లా చూపిస్తాం. ఓకే, దీనికి ప్రూఫ్ ఉంది మనకి, ల్యాబ్ యాక్టివిటీ, అది చేసుకుందాం తర్వాత. కాకపోతే దాని ముందు ఇప్పుడు ప్రతి ఆబ్జెక్ట్కి మనం స్పీడ్ మెజర్ చేయలేము కదా. ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ప్రతి ఆబ్జెక్ట్కి అప్పటికప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అని మెజర్ చేయడం మనకి చాలా కష్టం, అవునా కాదా? ఎట్లా మెజర్ చేస్తారు మనకి ఏమైనా తెలుసా అసలు? అందుకని వీళ్ళు ఏం చేస్తారు అంటే స్టాండర్డ్గా దీంట్లో ఒక మెటీరియల్ ఇస్తే, ఒక గ్లాస్ లాగా ఇస్తే, దీన్ని స్పీడ్ ఆఫ్ లైట్ తెలియడానికి ఒక క్వాంటిటీ పెడతారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే ఒక క్వాంటిటీ వల్ల ఒక ఆబ్జెక్ట్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుందో మనం కనుక్కోవచ్చు. అర్థమవుతుందా? స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతో చెప్తే సరిపోతుంది కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎందుకు చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఒక మెటీరియల్లో లేదా సబ్స్టెన్స్లో ఉండే స్పీడ్ ఆఫ్ లైట్కి ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. ఇంతవరకు అర్థమైంది కదా అందరికీ? ఏం చెప్పావని అర్థం కావడానికి అన్ని సింపులే కదా అంటారు కదా. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎవరో డౌట్ ఉంది అని అడిగారు, జాగ్రత్తగా చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం ఎన్ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇది సి అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. స్పీడ్ ఆఫ్ లైట్ అని చెప్పకూడదు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటరా, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఆయిలా, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిరా, వాక్యూమా? సో ఇదే వివరం అంటే. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ సితో రిప్రజెంట్ చేస్తాం. దాని క్వాంటిటీ ఎంత? 3 into 10 power 3 into 10 power 8 meter per second. Speed of light in vacuum is equal to 3 into 10 power 8 meter per second. ఎయిర్లో కూడా నియర్లీ సేమ్ స్పీడే ఉంటుంది. ఓకేనా? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ అన్నా,
స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అన్న సేమే, నియర్లీ సేమే. యాక్చువల్గా వాక్యూమ్లో స్పీడ్ ఎక్కువ ఉంటుందా, ఎయిర్లో స్పీడ్ ఎక్కువ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. వాక్యూమ్ సార్, ఎందుకంటే ఎయిర్ అపోజిషన్ ఉండదు కదా సార్. ఇప్పుడు ఏవి ఆబ్జెక్ట్స్ మీకు అడ్డం లేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈజీగా ఉరగగలుగుతారు. ఒక ప్లేస్లో ఏమి ఆబ్జెక్ట్స్ అడ్డం లేవనుకోండి, మీరు ఈజీగా ఉరగగలుగుతారు. అదే కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, అడ్డం వస్తూ ఉంటాయా లేవా? అట్లానే లైట్ కూడా వాక్యూమ్లో అంటే, వాక్యూమ్ అంటే ఏంటి, అసలు ఏమీ లేదు, ఖాళీ. ఎయిర్ కూడా ఉండదు. ఎయిర్లో ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, కొంచెం లైట్కి అడ్డం వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో యాక్చువల్గా చెప్పుకోవాలంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కడ ఎక్కువ, వాక్యూమ్లోనే ఎక్కువ, ఎయిర్లో కొంచెం తక్కువే ఉంటుంది. బట్ నియర్లీ సేమ్ ఉంటుంది కాబట్టి మనం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ అని చెప్పేసి చెప్తాము. ఆ క్వాంటిటీ ఏంటి అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. మీరు ఎప్పుడైనా ఒకటి చెప్పారు అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఎంత అని చెప్తారు, 3 × 10⁸ అని చెప్పి ఆపుతారు కొంతమంది. అట్లా చేయకూడదు అసలు ఎప్పుడు. కంప్లీట్నెస్ ఉండాలి. మీరు బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి ఈ విషయంలో దేంట్లోనే కంప్లీట్నెస్ ఉండాలి. ఫిజిక్స్లో అయితే ఈ కంప్లీట్నెస్ని బాగా ఎక్కువగా పట్టించుకుంటారు. మీరు కనుక ఒక క్వాంటిటీ రాసి పక్కన యూనిట్ రాయలేదంటే మీరు అసలు మార్క్స్ రావు మీకు ముందు. ఆ టీచర్కి ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. ఓకేనా? సో క్వాంటిటీస్ రాయటం ఎప్పుడు మర్చిపోమాకండి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇట్లా చెప్పాలి. ఇంతవరకు వచ్చింది. నెక్స్ట్ ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్న అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్న ఒకటే. జస్ట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం డిఫైన్ చేయబోతున్నాం. దీనికి 2 పేర్లు ఉన్నాయి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాము. దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఒక సబ్స్టెన్స్ లేదా ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే ఏమని చెప్తామంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. ఇప్పుడు మనం గ్లాస్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ అంటే మీరేం చెప్తారు? 2 × 10⁸. C by Speed of light in vacuum by speed of light in medium. మళ్ళీ ఒకసారి అడుగుతాను, మీరు కొంచెం సరిగ్గా చెప్పండి. 1.52. ఓ మై గాడ్, నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇది కాదు. నేనేం చెప్పాను, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, ఒక మీడియంకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. ఓకేనా? ఒక మీడియంకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం కనుక్కోవాలి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ కాన్స్టెంట్ అది, డివైడెడ్ బై ఈ మీడియం, మనం తీసుకున్న మీడియంలో స్పీడ్ ఎంతో అది చేస్తే మనకి దాని యొక్క అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక గ్లాస్ ఇచ్చాను. గ్లాస్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మీరు వర్డ్స్లో చెప్పండి, మీరేం వాల్యూ. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్. ఇట్లా చెప్పాలి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ అని చెప్పాలి. ఇట్లా చేస్తే మనకు వచ్చేది ఏంటి ఆన్సర్? Absolute refractive index. ఇన్ గ్లాస్. ఓకే, పక్కాగా అర్థం చేసుకున్నాడు అబ్బాయి ఎవరో కానీ. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ మీకు వస్తుంది. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ మీరు వేస్తే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్. జస్ట్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని వదిలేయకూడదు, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ అని రాయాలి మీరు. ఓకేనా? సో ఇట్లా ఏ సబ్స్టెన్స్ అయినా కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనుకోవాలి అంటే ఏం చేయాలి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ సబ్స్టెన్స్. వాటర్ అయినా అంతే, ఏదైనా అంతే. సో సైంటిస్టులు ఏం చేస్తారు అంటే, మనం స్పీడ్ ఆఫ్ లైట్ని క్యాలిక్యులేట్ చేయలేము కదా ఒక మీడియంలో, చాలా కష్టం అవుతుంది అది. సో వాళ్ళు అన్నీ చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే రేషియో కనుక్కొని మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఇస్తారు. అర్థమవుతుందా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఇస్తారు. ఇప్పుడు ఇంకో విషయం ఆలోచిద్దాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ కంటే వేరే ఆబ్జెక్ట్లో దేంట్లో అన్నా స్పీడ్ ఎక్కువ ఉంటుందా? ఉండదు. పార్టికల్స్ ఉంటాయి. ఉండదన్న. సో యూనివర్స్లో ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ కంటే తక్కువ ఉండాలి దాంట్లో లైట్ యొక్క స్పీడ్. అవునా కాదా? Yes sir. ఇంతవరకు అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది. కొంతమంది రిప్లై ఇస్తున్నారు.
అర్థమవుతుందన్న. ఎవరికన్నా డౌట్ ఉంటే మొహమాటం లేకుండా అడగండి, వెంటనే చెప్తాను. అర్థమైంది బ్రో. నా పరిస్థితి ఏంటి అంటే అందరూ చెప్పేస్తున్నారు, నా అర్థమవుతుందని అనుకుంటాను. ఓకే, ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే వెంటనే అడగండి, తప్పకుండా చెప్తా. నేను ఒక కాన్సెప్ట్ చెప్పినాక మీకు అర్థం కాలేదంటేనే నేను ఫీల్ అవుతాను. ఐ మీన్ మీరు డౌట్స్ అడిగితే ఫీల్ అవ్వను. రేపు ఎప్పుడన్నా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేసి మీరు చెప్పలేకపోతే అప్పుడు బాధేస్తుంది. ఓకే, సో ఏమన్నా ఉంటే వెంటనే అడిగేయండి. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ మనకు తెలుసు. అంతకంటే ఎక్కువ స్పీడ్ ఉండే సబ్స్టెన్సెస్ ప్రపంచంలో ఉంటాయా అని మాట్లాడుకుంటున్నాం. ఉండవు. ఎందుకు ఉండవంటే వాక్యూమ్ అంటే ఏమీ లేకపోవడాన్ని, ఖాళీగా ఉంటాయని వాక్యూమ్ అంటాం. మరి వేరే సబ్స్టెన్స్ ఏది తీసుకున్నా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కాబట్టి స్పీడ్ తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ మ్యాక్సిమం ఎంత? 3 × 10⁸ మీటర్ per second. 10⁸ మీటర్ పర్ సెకండ్. కొంచెం ఆలోచించండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ మ్యాక్సిమం మాక్సిమం మ్యాక్సిమం కాదు. మోర్ దాన్ 1 ఉంటుందా, లెస్ దాన్ 1 ఉంటుందా? మోర్ దాన్ మ్యాక్సిమం వాల్యూ 3 × 10⁸ అన్నారా? మా యాక్చువల్గా అది కూడా తప్పే. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ Minimum ఇండెక్స్ value యొక్క అయితే- మ్యాక్సిమం వాల్యూకి మీరు ఆన్సర్ ఏం చెప్పారు? 3 × 10⁸ అన్నారు. అంటే కింద ఇచ్చిన మీడియంలో 1 × 10⁸ అది అలా. అని కదా అర్థం. 1 కంటే తక్కువ ఉండొచ్చు కదా, 0.5 ఉండొచ్చు, 0.00001 ఉండొచ్చు. ఓకేనా? మినిమం 1 అనొచ్చా సార్? మినిమం 1 అని చెప్పొచ్చు. ఎందుకంటే కింద 3/8 మాక్సిమం కాబట్టి. కింద 3/8 3 × 10⁸ మ్యాక్సిమం. వేరే సబ్స్టెన్స్లో వెయిట్లో అయినా ఇంకా మ్యాక్సిమం 3 × 10⁸ కంటే ఎక్కువ స్పీడ్ ఉండే సబ్స్టెన్సెస్ ఉండవు. ఉంటే 3 × 10⁸ స్పీడ్ ఉండే సబ్స్టెన్సెస్ ఉంటాయి, అందుకంటే ఉండవు. ఓకేనా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి మినిమం వాల్యూ ఏంటి? 1. అంటే ఇప్పుడు చూసుకున్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువే ఉంటుంది, 1 కంటే తక్కువ మాత్రం ఉండదు. ఇంతవరకు అర్థమైంది కదా అందరికీ? ఎస్ సార్. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒక సబ్స్టెన్స్కి ఏమో 5 ఉంది, ఇంకో సబ్స్టెన్స్కి ఏమో ఎంత ఉంది అంటే 2 ఉంది. ఏ సబ్స్టెన్స్ డెన్సర్, ఏ సబ్స్టెన్స్ రేరర్? రేరర్ 5, డెన్సర్ 2. ఎందుకు? స్పీడ్ ఆఫ్ లైట్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తక్కువ ఉందంటే పైన వాల్యూ డివైడ్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది సార్. మరి అంటే ఇప్పుడు 5 వాల్యూ ఉన్నది డెన్సర్ అంటారు మీరు? కాదు, రేరర్. 5 వాల్యూ ఉన్న డెన్సరే సార్. 5 వాల్యూ ఉన్నది డెన్సర్. ఓకేనా? స్పీడ్ ఆఫ్ లైట్ చాలా తక్కువ ఉంటే ఎక్కువ వాల్యూ వస్తుంది సార్. తక్కువ వాల్యూ పైన ఉన్నది ఎక్కువ అన్న వాల్యూ. అన్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ కదా. అవును, అదే అంటే నేను 5 అనేది. ఉన్నది ఇప్పుడు డెన్సరే 5 కదా. 5 ఎక్కువ, 2 ఎక్కువ, 5 ఎక్కువ కదా, కాబట్టి డెన్సర్ అయితే డెన్సర్ అవుతుంది. అదే నేను చెప్పేది. మీరు రేరర్ అంటున్నారు కదా. ఇప్పుడు అర్థమైంది. ఓకేనా? సో ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే కొంతమందికి, బట్ చాలా మందికి బాగానే అర్థం అవుతుంది. స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి, కింద వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, పైన వాల్యూ తగ్గిపోతుంది. అంటే రెండు మనకి divide ఫైనల్ గా చేసినప్పుడు వచ్చే వాల్యూ ఏమైతుంది? తగ్గిపోయింది. ఎప్పుడైనా డినామినేటర్ ఎక్కువ ఉంటే ఫైనల్ గా వచ్చే వాల్యూ తగ్గిపోయింది. డినామినేటర్ తక్కువ ఉంది అంటే ఏంటి? డెన్సర్ మీడియం అని అర్థం కదా. Yes, sir. పైన వచ్చే వాల్యూ ఎక్కువ ఉండిద్ది. డినామినేటర్ తక్కువ ఉంటే పైన వచ్చే వాల్యూ ఎక్కువ ఉండిద్ది. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంది అని. ఇచ్చిన మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంది అని. అందరికి అర్థమవుతుందా? అర్థమైంది. నాకు డౌట్ అందరికి అర్థమైందా లేదా? అర్థమైందన్న. కాలేదా ఎవరికన్నా? కాలేదు కదా. అన్న మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. ఎక్కడి నుంచి అర్థం కావట్లేదు మీకు? రేరర్ డెన్స్ అక్కడ నుంచి అర్థం కాదు. ఊరే దేవుడా, ఇక్కడికి వెళ్ళిపోయారు. నేను అందుకని అప్పుడు అడగండి అని చెప్పేది. నేను ఇప్పుడు చెప్పిందే అన్న. చెప్పావా? హలో
అన్న ఇప్పుడు 5/2 అది చెప్పారు కదా అది ఒకసారి చెప్తాను. అదే అన్న 5/2 అదే అర్థం కాలేదు. ఇదే అర్థం కాలేదా? ఇంక అన్ని అర్థమైనాయి కదా మీకు? క్లియర్ గా చెప్పండి. అన్నీ ఇప్పుడన్నా అర్థం. అడగండి క్లియర్. అన్నీ అన్నీ అర్థమైనాయి అన్ని అన్న అర్థమైనాయి. ఇక్కడ ఒక్కటే కన్ఫ్యూజ్ అయింది నాకు తెలిసి. ఇక్కడ అయితే అది కొంచెం కష్టమే అని. ఇక్కడ ఏం లేదు. మనం ఏమనుకున్నాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, Speed స్పీడ్ in ఆఫ్ లైట్ ఇన్ vacuum. మీడియం. ఒక్క నిమిషం, నేను విండోస్ క్లోజ్ చేస్తా, చాలా నాయిస్ వస్తుంది. ఎన్ని కావాలి ఉన్నాయో తెలుసా? ఓకే, హలో. ఎవరో మైక్ ఆన్ చేసుకొని చిన్న చిన్న సౌండ్లు చేస్తున్నారు నీట్గా. ఏం లేదు, మనం ఏమనుకున్నాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే దాన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం. n ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గివెన్ మీడియం. ఓకేనా? ఇప్పుడు ఏమనుకున్నాము అంటే ఒక మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుంది. స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంది అంటే ఎక్కువ వస్తుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువ వస్తుంది. స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి అసలు? ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియం అని సార్. డెన్సర్ మీడియం అని, అవునా కదా? అట్లానే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువ ఉంది అంటే రేరర్ మీడియం. ఎన్ వాల్యూ ఏమొస్తుంది? తక్కువ వస్తుంది సార్. ఎక్కువ వస్తుంది. డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఫైనల్ ఫ్రాక్షన్ ఫైనల్ వాల్యూ వస్తుంది, తక్కువ ఉంటుంది. తక్కువ వస్తుంది. సో డినామినేటర్ అంటే ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకి తక్కువ వచ్చింది అంటే అది ఏ మీడియము? రేరర్ మీడియం. వేరే మీడియం. అర్థమైందా ఇప్పుడన్నా? గ్రీష్మ, దేవిశ్రీ, అబ్బాయి, అర్థమైందన్న. సుమలత అంటే ఎవరమ్మా? అన్న నేను ప్రణయ్ని. ప్రణయ్ వేరే నెంబర్ నుంచి జాయిన్ అయ్యావు ఫైనల్గా, లవ్ చేయకూడదు అనుకుంటే. కొత్త వాళ్ళు ఎవరోనేమో అనుకొని జాయిన్ చేశాను. నాది గూగుల్ అకౌంట్ పని చేయలేదు నా, అందుకు మా అమ్మ లేదులే బ్రో, నువ్వు మరీ అసలు హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తే అలో చేయనని చెప్పాను. నిన్ననే కాదు, అట్లా అనకూడదు ఒకళ్ళని పట్టుకొని. కాకపోతే చెప్తున్నా అందరికీ, మీరు అట్లా లేట్గా వచ్చి ఎక్స్పెక్ట్ చేయమాకండి అలో చేస్తారు అని. ఇప్పుడు విషయం అర్థమైంది కదా అందరికీ? Yes, sir. స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంది అంటే డెన్సర్ మీడియం, దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ వస్తుంది. అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంది అంటే అది రేరర్ మీడియం, అండ్ దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఏమొస్తుంది? తక్కువ వస్తుంది. సో ఇప్పుడు రెండు ఇచ్చాను మీకు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 ఉంది ఒక మీడియంకి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 5 ఉంది ఇంకో మీడియంకి. దీంట్లో డెన్సర్ మీడియం ఏది, రేరర్ మీడియం ఏది? 5 డెన్సర్ మీడియం. 5 డెన్సర్ మీడియం, 2 అనేది రేరర్ మీడియం. 5 అనేది డెన్సర్ మీడియం, 2 అనేది రేరర్ మీడియం. ఎవరికైనా రాకపోతే ఒక్కసారి రాసుకొని మొత్తం అన్నీ ముందు పెట్టుకొని ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఎయిర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నియర్లీ 1 ఉంది. ఎందుకంటే నియర్లీ ఎయిర్ యొక్క స్పీడ్, ఎయిర్లో లైట్ యొక్క స్పీడ్ అండ్ వాక్యూమ్లో లైట్ యొక్క స్పీడ్ సేమ్ కాబట్టి నియర్లీ 1 వచ్చింది. సో ఇక్కడ ఇచ్చిన సబ్స్టెన్సెస్ అన్నిట్లో బాగా డెన్సర్ సబ్స్టెన్స్ ఏంటిది? డైమండ్. బాగా రేరర్ సబ్స్టెన్స్ ఎయిర్. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చిందా లేదా? Yes, sir. సేమ్ అదే కాన్సెప్ట్తో మనకి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఏం తీసుకున్నాం? వాక్యూమ్ లేదా వేరే సబ్స్టెన్స్ తీసుకున్నాం. కానీ జనరల్ కాంబినేషన్స్ అవి కాదు కదా. రియల్ లైఫ్లో ఎయిర్ వాటర్, వాటర్ ఆయిల్, లేకపోతే వాటర్ గ్లాస్, ఎయిర్ గ్లాస్, ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి రియల్ లైఫ్లో. కాబట్టి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో పని లేకుండా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే ఒక కాన్సెప్ట్ని తెచ్చారు. అదేంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈస్ గివెన్ బై n21. n21, n అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, 21 అనే దానికి అర్థం ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. ఫస్ట్ మీడియం. దానికి డెఫినేషన్ ఏంటి అంటే
refractive index of second medium with respect to first medium. It is equal to speed of light in first medium divided by speed of light in second medium. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు ఏంటిదో అది పైన ఉంటుంది, మనం తీసుకున్న మీడియం ఏమో కింద ఉంటుంది. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అన్నారు కాబట్టి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం పైన డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం కింద. అర్థమైందా? ఎస్ సార్. చాలా చిన్న కాన్సెప్ట్, అసలు పెద్ద విషయాలు ఏం లేవు ఇక్కడ. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం పైన డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం. దీన్ని ఏమంటామంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అంటాం. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వెళ్ళి దీన్ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లాగా ఒక్కసారి డిఫైన్ చేస్తాను, అర్థం చేసుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనొచ్చు అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గివెన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. ఓకేనా? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గివెన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. అదే వాక్యూమ్ కాకుండా వేరే సబ్స్టెన్సెస్ అయితే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం. ఓకేనా? ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే v1/v2 స్పీడ్ ఆఫ్ లైట్ ఫస్ట్ మీడియంలో v1 అనుకుందాం, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం v2 అనుకుందాం. ఇప్పుడు ఉట్టి v1 తీసుకోండి. v1కి మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలుసు. v1 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అనుకోండి, నోట్స్లో రాయండి అందరూ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1 అని పెట్టి దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ri ఏమో ఎంత n1, స్పీడ్ ఏమో v1. రాసారా? m1 అనే మీడియం 1లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత v1 ఉంది, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 ఉంది. n1కి v1కి రిలేషన్ ఏంటో చెప్పండి. ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఇంకో విధంగా చెప్పండి, ఈక్వేషన్ లాగా కాకుండా, ప్రపోర్షనాలిటీ కాకుండా ఈక్వేషన్ లాగా చెప్పండి. n is equal to 1/v. n1 is equal to c by v1. కొంచెం ఆలోచించి చెప్పండి అమ్మా, మీరు ఏది పెడితే చెప్తున్నారు ఏంటి అసలు. n1 అంటే ఈ ఫార్ములాలోకి రావాలి. ఒక సబ్స్టెన్స్ ఇచ్చారు, మీడియం 1 అనే సబ్స్టెన్స్ ఇచ్చి దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో n1 అన్నారు, దాంట్లో స్పీడ్ ఆఫ్ లైట్ v1 అన్నారు. మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, n1 is equal to c by v1 అని పెట్టవచ్చు. అర్థం అవుతుందా అందరికి? n1 is equal to c by v1. ఇప్పుడు మనకి v1/v2 అని ఉంది ఇక్కడ ఫార్ములాలో. n21 is equal to v1/v2 ఉంది. v1 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, v1 డినామినేటర్లో ఉంది కదా, v1 అటు పంపించండి, n1ని కింద తీసుకురండి, c by n1 వస్తుంది. అట్లానే సెకండ్ మీడియం విషయంలో కూడా v2 is equal to c by n2 వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఈక్వేషన్ చెప్పండి, n21 is equal to c by n1 హోల్ డివైడెడ్ బై c by n2 అని వస్తుంది. cc క్యాన్సిల్ అయితే, ఎందుకంటే రెండు న్యూమరేటర్లోనే ఉన్నాయి కదా, సో cc ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటిది, is equal to 1/n1/1/n2 ఉంటుంది. ఇప్పుడు n2/n1 అవుతుంది. ఈ డినామినేటర్లో ఉన్నది పైకి మల్టిప్లై అవుతుంది. ఓకేనా? ఇవన్నీ తెలుసు కదా మీకు. ఫైనల్గా n21 is equal to n2/n1 అనేది వస్తుంది. n21 అంటే ఏంటిది, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం డివైడెడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. ఓకేనా? ఏం లేదు, ఒక్కసారి మీరు నోట్బుక్లో ఇట్లా ఈ ప్రాసెస్లో డిరైవ్ చేశారు అంటే మీకు బాగా గుర్తుండిపోయింది. ఇంకా ఇంతవరకు అర్థమైందా అందరికి? ఎవరికన్నా అర్థం కాదేమో అని. మీకు అందరికి అర్థమైందా పక్కానా? ఓకే గ్రేట్. ఓకే, ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అంటే ఫార్ములా చెప్పండి.
N21 N2 to by N2 by N1. N2 by N1. Refractive index of glass, relative refractive index of glass with respect to air is equal to, refractive index of glass. glass by refractive index of air. Okay. ఇప్పుడు ల్యాబ్ యాక్టివిటీ చూద్దాం. ఇంతే, దీంతో ల్యాబ్ యాక్టివిటీ తర్వాత లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇది చదివితే అయిపోయింది. ఇంకా ల్యాబ్ యాక్టివిటీ ఏం లేదు. ఏం చేయాలి అంటే ఇట్లాంటిది ఒక ప్లాంక్ ఉండాలి, ఏదో ఒకటి ఒక సబ్స్టెన్స్ మీకు ఇట్లాంటిది ఉండాలి. ఓకేనా, బ్లాక్ కలర్ది ఉంటే బెటర్, ఎందుకంటే బ్లాక్ కలర్ది ఉంటే లైట్ బాగా కనిపిస్తుంది. ఓకేనా, ఇట్లాంటి బ్లాక్ షీట్ ఒకటి ఉంది, దాని మీద వైట్ కలర్ మార్కింగ్స్తో ఇట్లా ప్రొట్రాక్టర్ మొత్తం గీశారు, యాంగిల్స్ అన్నీ గీశారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి ఇక్కడికేమో ఎంత ఉంటాయి, ఇట్లా ఉంటుంది, 0 నుంచి 90 వరకు, ఇటు కూడా 0 నుంచి 90 వరకు, మళ్ళీ ఇటు కూడా 0 నుంచి 90 వరకు, ఇటు 0 నుంచి 90 వరకు. ఎందుకు ఇట్లా? మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ కనుక్కుంటాం. నార్మల్ నుంచి ఇన్సిడెంట్ రేకి ఎంత డిస్టెన్స్ అని చూసేటప్పుడు ఇటు నుంచి ఇటు ఉండాలి కదా రీడింగ్స్. అర్థమవుతుందా అందరికి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం నార్మల్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ చూస్తాం. సో నార్మల్ నుంచి ఇటు మెజర్ చేయగలగాలి కదా. సో 0 నుంచి 90 వరకు ఇటు ఉంటాయి. అట్లా అని ఇక్కడ కూడా రిఫ్రాక్షన్ దగ్గర కూడా 0 నుంచి 90 వరకు ఇట్లా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇట్లా ఉందనుకోండి, రిఫ్రాక్టెడ్ రే మనం ఎట్లా మెజర్ చేస్తాం, ఇట్లా మెజర్ చేస్తాం. సో ఇట్లాంటి ఒక ప్లాంక్ బ్లాక్ కలర్ షీట్ మీద లేదా ప్లాంక్ వాటర్ ప్రూఫ్గా ఉండాలి. అది వాటర్ ప్రూఫ్గా ఉండాలా? అవసరం లేదు. సో ఒక బ్లాక్ షీట్ ఇట్లాంటిది తీసుకోండి, దాని మీద రీడింగ్స్ ఇట్లా పెట్టి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు అంటే గ్లాస్ స్లాబ్ అంటే ఇట్లా ఉంటుంది చూడండి. కాకపోతే ఈ స్లాబ్ ఏ షేప్లో ఉంది? సెమీ సర్క్యులర్ షేప్లో ఉంది. ఇట్లా సెమీ సర్క్యులర్ షేప్లో ఉన్న ఒక గ్లాస్ స్లాబ్ తీసుకోండి. ఇప్పుడు ఎక్కడ పెడతారు దీన్ని? ఇక్కడ పెట్టండి, పర్ఫెక్ట్గా కోయిన్సైడేటెడ్ పెట్టడం మీకు వచ్చు కదా. ఈ గ్లాస్ స్లాబ్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో, సర్కిల్కి సెంటర్ ఉంటుంది, సెమీ సర్కిల్కి కూడా సెంటర్ ఉంటుంది కదా. ఈ డయామీటర్ యొక్క సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది వచ్చి ఎక్కడ మ్యాచ్ అవ్వాలి? ఈ ఎన్ఎన్ ఎంఎం ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవ్వాలి. అట్లా పెట్టండి ఆ గ్లాస్ స్లాబ్ని తీసుకొచ్చి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, యాక్చువల్గా ఇక్కడ ఇచ్చింది ఒకే ఎక్స్పెరిమెంట్, బట్ మనం 2 ఎక్స్పెరిమెంట్లు చేద్దాం. ఫస్ట్ మీరైతే ఏం చేస్తారు చెప్పండి. ఫస్ట్ ఏమో రేరర్ నుంచి డెన్సర్కి పంపిస్తారు, అది ఇక్కడ ఇచ్చారు. మనం మళ్ళీ డెన్సర్ నుంచి కూడా రేరర్కి పంపించవచ్చు. అర్థమవుతుందా అందరికీ? ఏం లేదు, చిన్న ఎక్స్పెరిమెంటే. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, లైట్ రే అనేది బెండ్ అవుతుంది, దూరంగా జరుగుతుంది, దగ్గరగా జరుగుతుంది అని. ఆ ఎక్స్పెరిమెంట్ని ప్రూవ్ చేయడానికి జస్ట్ ఇది, అంతే, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ది ఏం చేస్తారు అంటే, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది గ్లాస్ స్లాబ్. ఇక్కడ క్లారిటీ లేదు. ఏవో టెక్స్ట్ బుక్ అన్నా క్లారిటీ ఉందా? సార్ మీకు నేను PDF పంపించాను, దాంట్లో క్లారిటీ ఉంది. పెన్సిల్ రెడ్డినా? ఇంకో నెంబర్ ఇప్పుడు హాయ్ పంపిస్తాను. నేను ఒకసారి పంపించుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఏమనుకోమాకండి. హాయ్, థ్యాంక్ యూ బ్రో. సూపర్ క్లారిటీ వచ్చింది. ఇందాక నుంచి ఇదే యూస్ చేస్తే బాగుండేది నేను. సో ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందరికి కనిపిస్తుంది కదా? హలో,
కనిపిస్తుంది బ్రో. ఒక లేజర్ తీసుకోవాలి. మీరు అసలు చాలా ఈజీ ఎక్స్పెరిమెంట్, ఏం కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఏం లేదు, మీరేం చేస్తారంటే ఇటు నుంచి లైట్ రే వేసారనుకోండి దీంట్లోకి, రేరర్ నుంచి డెన్సర్కి పంపిస్తున్నట్ట, డెన్సర్ నుంచి రేరర్కి పంపిస్తున్నట్ట. ఇటు నుంచి లైట్ రే లేయర్ నుంచి డెన్సిటీ లేయర్ నుంచి డెన్సర్కి పంపిస్తున్నట్టు. మీరేం చేయాలి అంటే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మెజర్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇటు మెజర్ చేస్తారా, ఇక్కడ నుంచి ఇటు మెజర్ చేస్తారా? ఇక్కడ నుంచి ఇటు. నార్మల్ నుంచి ఈ సైడ్ ఫస్ట్ ఆప్షన్ కదా, నార్మల్ నుంచి ఇట్లా మెజర్ చేస్తారు. ఇదేంటిది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంటిది? ఇది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే 0 నుంచి స్టార్ట్ చేసి 10 degrees దగ్గర యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంది, 20 దగ్గర ఎంత ఉంది, 30 దగ్గర ఎంత ఉంది. అర్థమవుతుందా చెప్పేది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 10 degree అంటే మీరు లేజర్ వేసేది 10 degree దగ్గర లేజర్ పెట్టుకొని ఇట్లా వేయండి గ్లాస్ స్లాబ్ మీదకి. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుందో ఈ లైట్ కనిపిస్తుంది కదా మీకు ఏ పాయింట్ దగ్గర touch అవుతుంది, అక్కడ మెజర్ చేయండి. ఇక్కడ టేబుల్ ఇచ్చారు కింద మనకి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఈ ఫిల్ చేయండి. ఓకేనా? 10 degrees దగ్గర ఎంత ఉంది, 20 దగ్గర ఎంత ఉంది, 30 దగ్గర, ఇంకెంత దూరం అయితే అంత దూరం వెళ్ళండి. ఓకేనా? సో మీరు యాంగిల్ పెంచే కొంది ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. కొంచెం ఆలోచించండి ఒకసారి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచే కొంది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. కాకపోతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తక్కువ ఉంటుంది. కాకపోతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచే కొంది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వేసారు అనుకోండి, మరీ దగ్గరగా వస్తుంది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అదే కొంచెం దూరంగా వేస్తే కొంచెం బెండ్ అనేది లోపలికి వెళ్ళిపోయి కొంచెం తగ్గుతుంది ఇన్సిడెంట్ యాంగిల్ కంటే. కానీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరిగే కొంది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చేసేయండి. ఇప్పుడు ఒక టేబుల్, ఇది ఒక ఎక్స్పెరిమెంట్, వీళ్ళు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ఇంతే. ఇంకా ఇవన్నీ నోట్ చేసుకున్నారు కదా టేబుల్లో. ఇది టేబుల్ కనిపిస్తుందా అందరికి? ఇది పూర్తి టేబుల్. మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చినాయి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వచ్చినాయి. ఇప్పుడు సైన్ ఐ తీసుకోండి. సైన్ ఆఫ్ ఐ మీకు క్యాల్కులేటర్లో వస్తూ ఉంటాయి కదా, లేకపోతే గూగుల్లో కొట్టండి. sin 10, sin 20, sin 30 ఇట్లా వరుసగా వస్తాయి. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమో మనకు వచ్చిన రీడింగ్స్ని బట్టి సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తీసుకోండి. నెక్స్ట్ ఇది సైన్ ఐ బై సైన్ ఆర్ వేస్తే మనకి ఏం అబ్జర్వ్ చేస్తామంటే కాన్స్టెంట్ వస్తాయి. ఇక్కడ వచ్చే వాల్యూస్ అన్నీ కాన్స్టెంట్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది మనం గమనించినట్లయితే ఈ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు తెలుసు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్కి ఈక్వల్గా ఉంటుంది. ఇంతవరకు అర్థమైందా లేదా? చెప్తాను. సో ఇక్కడ గ్లాస్ ఉంది, మనం ఎక్స్పెరిమెంట్ చేసాం. ఎయిర్లో నుంచి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వేసేసి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వచ్చింది అని కనుక్కొని ఇట్లా టేబుల్ మీద నోట్ చేసుకున్నాం. ఆర్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు సైన్ ఐ తీసుకున్నాం. అర్థమవుతుందా? యాంగిల్కి సైన్ వాల్యూ ఎంత అని చూసాం. రిఫ్రాక్టివ్ యాంగిల్కి కూడా సైన్ వాల్యూస్ ఏంటి అని చూసాం. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు రేషియో తీసుకుందాం. సైన్ ఐ బై సైన్ ఆర్ రేషియో తీసుకుంటే వచ్చే వాల్యూస్ అన్ని కాన్స్టెంట్ వస్తాయి. టేబుల్లోనే మనకు అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. అన్ని రకాల ఇన్సిడెంట్ యాంగిల్స్కి సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ కాన్స్టెంటే ఉంటుంది. కాన్స్టెంట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇది ఏం చేస్తామంటే ఈ గ్లాస్ మనం ఏదైతే తీసుకున్నామో దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అని మీ ల్యాబ్ వాళ్ళని అడగండి ఒకసారి, వాళ్ళు చెప్తారు. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ సేమ్ ఉంటాయి. ఇవన్నీ కాన్స్టెంట్ వచ్చినాయి అన్నాం కదా, ఈ కాన్స్టెంట్ వాల్యూ అండ్ ఈ గ్లాస్ మనం తీసుకున్న గ్లాస్ యాప్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ రెండు సేమ్ ఉంటాయి. ఇది రియల్ అబ్జర్వేషన్ మనం చేయొచ్చు రియల్ ఎక్స్పెరిమెంట్ చేస్తే. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు చెప్పండి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అని చెప్పొచ్చు. అవునా కదా? కానీ సైన్ ఐ ఏంటిది? ఏ మీడియం కన్నా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కాదు, కేవలం
ఎయిర్ గ్లాస్, ఎయిర్ నుంచి గ్లాస్లోకి వేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మాత్రమే. ఓకేనా? ఎయిర్ నుంచి గ్లాస్లోకి వేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మాత్రమే. గ్లాస్లో నుంచి మళ్ళీ ఎయిర్లోకి పంపించినప్పుడు కూడా కాదు. గ్లాస్ నుంచి ఎయిర్లోకి పంపించినప్పుడు కూడా కాదు. ఎయిర్ నుంచి గ్లాస్లోకి పంపించినప్పుడు మాత్రమే. అర్థమవుతుందా? వేరే ఏ మీడియంకి కాదు. ఈ సైన్ ఐ అనేది సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎప్పుడు ఎయిర్లో నుంచి గ్లాస్లోకి పంపించినప్పుడు మాత్రమే. ఓకే, సైన్ ఐ బై సైన్ ఆర్ రేషియో అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా అంతే. గ్లాస్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పెట్టారనుకోండి, ఓకేనా? సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? వాటర్కి ఈక్వల్. వాటర్కి. ఏం వాటర్కి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్కి ఈక్వల్ అవుతుంది, లెమన్ వాటర్కి ఈక్వల్ అవ్వదు. ఓకేనా? ఓకే, ఇంతవరకు వచ్చేసింది. ఇదే మనకి సిలబస్లో ఉన్నది. కాకపోతే మీరు ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. డెన్సర్ టు పంపించవచ్చు. అప్పుడు వచ్చే వాల్యూని మీరు గమనించినట్లయితే నేను జస్ట్ చెప్తాను, మీరు చేసి చూస్తే మీకు వస్తుంది. జస్ట్ రివర్స్ వస్తాయి. అంటే 1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ వస్తుంది. 1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ వస్తుంది. ఓకేనా? సైన్ ఐ బై సైన్ ఆర్ రేషియో 1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ వస్తుంది. అంతే, రివర్స్ వస్తుంది. యాక్టివిటీ 4 లేదు, ఏం లేదు, సేమ్ నువ్వు చేసింది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారు, డెన్సర్ నుంచి రేరర్కి పంపిస్తున్నారు మనం అనుకున్నట్టు. ఇది కూడా సేమ్ సైన్ ఐ బై సైన్ ఆర్ కాన్స్టెంట్ ఇంప్రూవ్ చేసే యాక్టివిటీ కదన్నా? అవును, సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియంకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎయిర్ని ఎందుకు చెప్పట్లేదు మనం? యాక్చువల్గా ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటిది సరిగ్గా చెప్పండి. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో పెట్టి చెప్పండి. అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి ఒక మీడియంకి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్స్ టు ఆ మీడియం బై ఎయిర్, అంటే ఏదో ఒక మీడియం. అట్లా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇక్కడ మనకు వచ్చే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్. ఓకేనా? ఎయిర్ 1 కాబట్టి దాంతే వస్తుంది, అందుకని దాని చెప్తాం. అవునవును. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్. అర్థమవుతుందా అందరికి ఎందుకు అంటున్నాను అనేది? ఇక్కడ తీసుకునే మీడియం ఎయిర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్. ఎయిర్కి వ్యాక్యూమ్కి సేమ్ ఉంటుంది కాబట్టి దీన్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నట్టు చెప్తున్నాం వచ్చే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని. ఒకసారి ఆలోచించండి. చెప్పండి. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు కదా వీడియో? చేస్తున్నా బ్రో. ఏమి అర్థం కావట్లేదా? నాకు స్కూల్కి టైం అయింది బ్రో, అందుకని. చేస్తున్నా బ్రో, అయిపోయింది యాక్చువల్గా. నువ్వు వెళ్ళిపో, లాస్ట్ ఒక కాన్సెప్ట్ ఉంది అంతే, ఈజీగా. ఓకే, ఎక్కడున్నా? ఇదేంటి టెక్స్ట్ బుక్ కొంచెం చేంజ్ వచ్చింది. ఇది స్నెల్స్ లా డెరివేషన్ లేదు కదా, ఓన్లీ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంది. అమ్మ సౌమ్య, నువ్వు పెట్టింది కదా కొత్త టెక్స్ట్ బుక్? ఓకే, సో ఇది అయిపోయింది కదా యాక్టివిటీ 4. తర్వాత ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేవి ఉన్నాయి, ఇవి మాత్రం సిలబస్లో ఉన్నాయి. ఫ్రమ్ ద యాక్టివిటీ వీ కెన్ జనరలైజ్ దట్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఎప్పుడైతే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి లైట్ రే వెళ్తుందో అప్పుడు టువర్డ్స్ ద నార్మల్, అవే ఫ్రమ్ ద నార్మల్. డెన్సర్ టు రేరర్, అవే ఫ్రమ్ ద నార్మల్. అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఫ్రమ్ ద అబౌవ్ డిస్కషన్ వీ కెన్ కంక్లూడ్ దట్ when light travels from one medium to another, the ratio of speeds is equal to v1 by v2 is equal to n2 by n1 వస్తుంది. ఓకేనా? ఇందాకే ప్రూవ్ చేసాం, ఇవన్నీ మనం ఇందాక డిరైవ్ చేసాం కదా. ఏం డిరైవ్ చేసాం? ఇక్కడ చూడండి, v1 by v2 n2 by n1 వస్తుంది. ఓకేనా? ఇక్కడ n21 అంటే ఏంటి? v1 by v2.
N21 అంటే ఏంటి, V1/V2 ఉంది కదా ఇక్కడ N21 అంటే ఏమనుంది, N2/N1 ఉంది. సో V1/V2 ఈజ్ ఈక్వల్ టు N2/N1. ఓకేనా, ఇది కూడా మనం ఇందాక డిరైవ్ చేసాము. When light travels from one medium to another, the ratio of speeds is equal to V1/V2 వేసుకుంటే రివర్స్ వస్తాయి, N2/N1 వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. The light should enter at such an angle that ratio of sines of angles of I and R is equal to ratio of speeds V1/V2 in the two media. ఇదేం లేదు. సో ఈ పైన అబ్జర్వేషన్స్ నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 2 లాస్. ఫస్ట్ లా ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్, మేబీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది గట్టిగా, ఇంకే ఈ 2 చెప్పమని చెప్పేసి. The incident ray, the refracted ray and the normal to the interface of the transparent media at the point of incidence all lie in the same plane. ఫస్ట్ లా ఏంటిది, ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్రాక్టెడ్ రే ఇవన్నీ ఒకే ప్లేన్లో ఉంటాయి. ప్లేన్ అంటే మీకు తెలుసు కదా, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఉందనుకోండి, పేపర్ అనేది ఒక ప్లేన్. ఒక ప్యాడ్ ఉందనుకోండి, ప్యాడ్ అనేది ఒక ప్లేన్. కానీ ఒక స్పియర్ ఉంది, స్పియర్ యొక్క సర్ఫేస్ ప్లేనా కాదు, స్పియర్ యొక్క సర్ఫేస్ ప్లేన్ కాదు, కానీ మీ మొబైల్ ఫోన్ యొక్క సర్ఫేస్ ప్లేనే మళ్ళీ. ఓకేనా, సో ఈ 3 ఏంటిది, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ టు ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద ట్రాన్స్పరెంట్ మీడియం. ఆ ట్రాన్స్పరెంట్ మీడియా రెండింటికి ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, దానికి నార్మల్ గీసాం, పర్పెండిక్యులర్ గీసాం, దాన్ని ఏమంటాం, నార్మల్ అంటాం. ఈ 3 సేమ్ ప్లేన్లో ఉంటాయి. ఇది ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. సెకండ్ లా ఏంటిది, sin I by sin R is equal to కాన్స్టెంట్, లేదా sin I by sin R is equal to ఏం కాన్స్టెంట్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకేనా, ఆ డెన్సర్ మీడియం యొక్క రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే సెకండ్ మీడియం. అంటే ఫస్ట్ దేంట్లో పాస్ చేస్తున్నాం, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది N1, ఇది N1, ఇది N2. ఓకేనా, ఇప్పుడు ఏమొస్తుంది, N21 వస్తుంది మనకి. sin I by sin R ఏమొస్తుంది, N21. అదే చెప్పాను, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్. అంటే N2 ఏంటిది, గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, N1 ఏంటిది, ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అర్థమవుతుందా అందరికి? sin I by sin R is equal to ఏంటి బ్రో, అన్నిట్లో ఏరియా ఉండదు సార్, అప్పుడు ఎప్పుడు డెన్సర్ మీడియంకి ఈక్వల్. అందుకని N1 N2 అని చెప్పేసి చెప్తున్నాను. sin I by sin R is equal to కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ ఏంటి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. ఓకేనా, అంటే ఏమొస్తుంది, N2/N1 వస్తుంది. N21 is equal to N2/N1. ఓకేనా, సో sin I by sin R is equal to కాన్స్టెంట్, లేకపోతే కాన్స్టెంట్ ప్లేస్లో N21 అని పెట్టొచ్చు, లేకపోతే N2/N1 అని పెట్టొచ్చు, లేకపోతే Vలో చెప్పండి, V1/V2. ఓకే సూపర్, V1/V2 అని అన్న పెట్టొచ్చు. ఇది సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్, దీన్ని స్లెన్స్ లా అంటాం. ఇది రాసినప్పుడు I అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, R అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, N1 అంటే ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. ఫస్ట్ దేని గుండా పంపిస్తున్నాం, ఎయిర్ గుండా ఈ ఎగ్జాంపుల్లో. సో సెకండ్ మీడియం ఏంటిది, గ్లాస్. ఎగ్జాంపుల్లో మాత్రం ఎక్కడైనా ఈ రూల్స్ అనే అప్లికేబుల్ అవుతాయి రిఫ్రాక్షన్ జరిగినప్పుడు. ఇది రిఫ్రాక్షన్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్ లెసన్. ఓకేనా.